వెల్కమ్ బ్యాక్. కటారి గారు చెప్పండి. చూస్తూ ఉన్నాం తమిళనాడులో రాజకీయాలు. ఇన్నాళ్ళు పన్నీర్ సెల్వం అనేవాళ్ళు ఒక పప్పెట్ అని అనుకున్నాము. అనూహ్యంగా ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినాక ఆయన వాయిస్ పెరగడము ఇదంతా చూస్తున్నాం. మరోవైపు శశికళ దాదాపు మనకున్న వార్తల ప్రకారం 129 మంది ఎమ్మెల్యేలతోటి కూడా ఆమె కూడా కాన్ఫిడెంట్గా ఉంది. గవర్నర్ని మరికొద్దిసేపట్లో కలవనుంది రాజ్భవన్లో. ఏం జరగబోతోంది అంటారు? ఒకటండి, పన్నీర్ సెల్వం గారు ఆ రాజీనామా లెటర్ ఇవ్వకముందు ఈ ధైర్యం చేస్తుంటే అసలు పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కదా. ఆయన ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడిన ఆమె ఒత్తిడి చేస్తున్నారని ఒక మాట చెప్పినా కూడా ఇబ్బంది. మరి ఆ రోజు అక్కడ మనకి ఏం జరిగిందో తెలియదు ఇంటర్నల్గా. మనకు సమస్య ఏంటంటే తమిళనాడులో జయలలిత 70 రోజులు హాస్పిటల్లో ఉంటే ఈ దేశంలో అసలు ఎవరు ప్రశ్నించట్లా. విచిత్రంగా స్వయాన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నేనే చూడలేదని నిన్న చెప్పడం విచిత్రంగా ఉంది. అసలు ఏంటది? అది ఏదో జైల్లోనా లేదా ప్రైవేట్ రూమో ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఒక ముఖ్యమంత్రిని కనీసం ప్రతిపక్ష నాయకుడు కానీ లేకపోతే మరొకళ్ళు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరూ చూడకుండా ఎవరి సరెండర్లో ఉంచారన్నది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. అదే ప్రశ్నగా ఉన్నప్పుడు ఇక ఈయన వాళ్ళ మీటింగ్లో ఏమైందన్నది మనకి బయటకు అయితే ఏమీ తెలియదు. కానీ ఈయన రాజీనామా ఇచ్చానని చెప్పారు. బయటకు వచ్చాక నా వ్యక్తిగత కారణాలని చెప్పి తర్వాత ఆమె ఎన్నుకున్నట్టుగా మనకి గవర్నర్ గారికి పంపటం, ఈయన రాజీనామాను ఆమోదించడం కూడా జరిగిపోయింది. ఆ తర్వాత ఆయన ఒక 2 రోజుల తర్వాత ఆయన సడన్గా ఒక ప్రార్థన చేసి అమ్మ నాకు చెప్పింది, అమ్మ ప్రేరేపించిందని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. సరే, ఆయనకి వెనకాల ఖచ్చితంగా కొంత దన్ను లేకుండా 2 రోజులు లేని ముందు వెనక నిజంగా ఆయన ప్రేరేపిస్తుంది ఎవరు? అమ్మ ఆత్మ లేకుంటే కనిపించని ఇంకేమన్నా ఆత్మ ఉందంటారా? ఇందులో రహస్యం లేదు. ఈ వేరే ఇది లేకపోతే భారత ప్రభుత్వం బీజేపీ మద్దతు లేకపోతే ఆయనకి మా అవకాశం లేదు. ఎందుకంటే గవర్నర్ గారు స్ట్రైట్గా 2వ రోజు పొద్దున ఆమెతో ప్రమాణ స్వీకారం చేసి ఇచ్చేసి ఉండాలి. ఎందుకంటే ఆమె 7వ తారీఖు ఉదయం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. గవర్నర్ గారికి సమాచారం పంపారు, చేసుకున్నారు. అక్కడి నుంచి గవర్నర్ గారు ఢిల్లీ ఎప్పుడైతే వెళ్ళారో కోయంబత్తూరు నుంచి, అక్కడి నుంచి సీన్ మారిపోయింది. సరే, గతంలో అనేక సందర్భాల్లో రాజ్యాంగ హననం జరిగినా ప్రజాభీష్టం పార్టీ అభీష్టంతో సంబంధం లేకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి కనీసం కొద్దిగా ఇందులో ఏంటంటే మనకి బీజేపీని తుర్పారపట్టలేకపోవడానికి కారణం ఏంటంటే మరీ శశికళ అవ్వకుండా అడ్డుకుంటున్నారు కదా, ఒక చిన్న ఇది మనకు కనపడతాం. అంతమించి కొంత ప్రజాభీష్టం ఎందుకంటే రోజు రోజుకి అక్కడ ప్రజల్లో విపరీతంగా ఇది పెరుగుతుంది. కానీ చట్టం తన పని తాను చేసుకోవాలి. రాజ్యాంగం రీత్యా ఈ అవకాశం లేదు. ఆయన రాజీనామా ఆమోదించబడింది. ఆయన కొత్తగా రాజీనామా వెనక్కి తీసుకుంటానికి అవకాశం లేదు. సో వాళ్ళ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఈయన ఎన్నుకున్నారు, శశికళ గారిని ఎన్నుకున్నారు. అయితే ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఒక ప్రకటన ఇచ్చాడు, నన్ను బెదిరించి రాజీనామా చేయించారని. సో బహుశా నేను అనుకుంటే గవర్నర్ గారి వాళ్ళ ముందు ఆయన పిలవటానికి కారణం దాని గురించి కాస్త వివరణ తీసుకుని ఉంటారు, ఏం జరిగింది అన్నది వివరణ తీసుకుని ఉంటారు. అలాగే శశికళ గారు ఇప్పుడు కలుస్తూ ఉన్నారు. మద్దతు అయితే మనం అనుకున్నట్టుగా 130 మంది మేముతో లేరు. నేను విన్నది చాలామంది చెప్తున్నది ఏంటంటే 80-85 మంది ఎవరైతే ఈమె ద్వారా సీట్లు పొంది గెలిచిన, ఈమె 130 మందికి సీట్లు ఇప్పించుకుందంటండి మొన్న ఎలక్షన్లో. 234 ఎన్నో ఉన్నాయి అక్కడ. దానిలో అసెంబ్లీలో 130 సీట్లు ఈమె కేవలం ఈమె సొంత మనుషులకి ఇప్పించుకుంది. దానిలో 85 మంది గెలిచారు. వాళ్ళు మాత్రం ఇప్పుడు ఆమెతో ఉన్నారని సాలిడ్గా. ఒక 40-45 మంది అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతానికైతే ఈయన దగ్గర కనపట్లేదు, ఆమె దగ్గర కనపట్లేదు. వాళ్ళు ఇద్దరు నాకు మద్దతు ఉన్నారంటే నాకు మద్దతు ఉన్నారని క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో ఇది పరిస్థితి. అయితే క్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ టిల్ట్ అంటే ఒకవైపు ప్రజాభిప్రాయం పన్నీర్ సెల్వంకు అనుకూలంగా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పన్నీర్ సెల్వంకు అనుకూలంగా, అక్కడున్న డిఎంకే కాంగ్రెస్ అనుకూలంగా, జయలలిత బంధువు సెంటర్లో ఉన్న బీజేపీ అనుకూలంగా, జయలలిత బంధువు వీళ్ళందరితో పాటు అసలు పెద్దన్నే అనుకూలంగా ఉన్నప్పుడు ఇక రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవని అతనికి వైపు టిల్ట్ తిరుగుతూ ఉన్నాడు. ప్రజా ఆమోదం కూడా దానికి అనుకూలంగా ఉంటూ ఇద్దరికి కలిసి వస్తున్న పరిస్థితి. ఏవైనా మరి అంటే బీజేపీ మీద ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. దేశంలో ఉత్తరాఖండ్లో కానీ మరొక చోట కానీ ఇలాంటివి జరిగిన చోట ప్రతి చోట వాళ్ళు అబాస్పాలయ్యారు. ఇక్కడ కూడా అంతకన్నా ఇంకా విస్తృతంగా అసలు మ్యాండేట్ క్లియర్గా వన్ సైడ్గా ఆమెకి ఇస్తున్నట్టుగా కనపడతాం. అయితే గవర్నర్ గారికి ఒక చిన్న వెసులుబాటు ఉంది. న్యాయ సలహా పేరుతో ఆయన 1-2 రోజులు టైం కొంచెం డ్రాగ్ ఆన్ చేయడానికి అవకాశం ఉంది. ఈలోగా సోమవారం ఆమె మీద జడ్జిమెంట్ వచ్చే పరిస్థితి. అక్కడ దాకా ఆగి జడ్జిమెంట్ వచ్చాక ఇక తేలిపోద్దు. ఆమెకి శిక్ష పడితే కనుక మొత్తం మళ్ళీ పన్నీర్ సెల్వం వైపు వచ్చేస్తారు. లేదు ఇవాళే రేపు ఎప్పుడో చెప్పి ఆమెకి బలనీరు పనికి ఇన్ని రోజులు టైంని పెడతారు. యూజువల్గా సపోజ్ 10 రోజులు టైం పెట్టారనుకోండి, ఆమె 10 రోజుల దాకా ఆగాల్సిన పనిలే. ఆమె రేపొద్దున వచ్చినా కూడా గవర్నర్ గారు కాదంటానికి అవకాశం ఉంది. అసెంబ్లీలో బలనిరూపణ అయితే కనుక ఒక డేట్ ఫిక్స్ చేస్తారు. అది ఏం చేసినా నేను కూడా మండే తర్వాత ఉంటుంది ఆమెను పిలిచే పక్షంలో.
లేదంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈయన మీద ఈ ఆరోపణ వచ్చుతున్నారు కాబట్టి మొదటి అవకాశం ఈయనకే ఇవ్వకూడదని కూడా మనకేమీ లేదు. అయితే ఈయనకి ప్రత్యక్షంగా ఇస్తేనేమో ఇక పూర్తిగా బీజేపీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, శశికళ నుంచి కానీ ఇతరత్ర పక్షాల నుంచి కానీ. అలా కాకుండా ముందు శశికళకే అవకాశం ఇచ్చి ఆ టైము శిక్ష పడి జడ్జిమెంట్ వచ్చే టైం దగ్గర కానీ ఒక 10 రోజులు టైం పెడితే ఈలోగా కొంత మిగతా వాళ్ళని లాగడానికి వెసులుబాటు ఉంటుంది పన్నీర్ సెల్వం గారికి. అయితే స్లోగా టిట్లు అయితే ప్రజా ఆమోదం మాత్రం మనం చూస్తే ప్రజల స్పందన, ఇందాక నేను ఒక ఛానల్లో పాల్గొంటే 40 మంది కాలర్స్ కాల్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు పన్నీర్ సెల్వంకు అనుకూలంగానే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి పబ్లిక్లో అయితే శశికళ మీద చాలా తీవ్రంగా వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యేలు సహజంగా 4.5 సంవత్సరాలు పదవి ఉన్నప్పుడు వదులుకోవడానికి ఏ ఎమ్మెల్యే సిద్ధపడ్డు. పన్నీర్ సెల్వం తెలితే వాళ్ళకి ఒక రిస్క్ కనపడుతుంది. డిఎంకే మద్దతుతో ఎన్ని రోజులు నడుస్తుంది, అసలు నిలబెట్టగలుగుతాడా లేదా, ఒకటి నిలబెడితే వాళ్ళు ఎప్పుడు విత్డ్రా చేసేటప్పుడు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి కదా, ఎలక్షన్కి వెళ్తే గెలుస్తాం లేదని ఒక సందేహం. కానీ టైం గడిచే కొద్దీ నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయాలు కనుక వాళ్ళు తెలుసుకున్నట్టుగైతే వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా చాలా పెద్ద ఎత్తునే శశికళ మీద వ్యతిరేకత. సహజంగా ఒక రాజ్యాంగేతర శక్తిగా తెర వెనుక శక్తిగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజల ఆదరణ ఉండదు. జయలలిత మీద వచ్చిన అన్ని ఆరోపణలకి ఈమె దగ్గరుండి చేసిందని ఆమె రాసిన లెటర్ కూడా ఈయన రిలీజ్ చేశాడు. ఈరోజు మనం చూస్తే నేను రాజకీయ పోస్టులు నాకు అక్కర్లేదు, నా బంధువులంతా నాకు తెలియకుండా ఇదంతా చేశారు కాబట్టి నాకు పోస్టులు అక్కర్లేదు, నేను నా బంధువులందరూ వదిలేస్తానని. ఇవాళ కూడా నడుపుతున్నది ఆయన భర్త నటరాజునే. మొత్తం కథా స్క్రీన్ పై దర్శకత్వం అంతా నటరాజన్ మన్నార్గుడి మాఫియాని మొత్తం నడుపుతుంది. కుటుంబం అందరి మీద కేసులు ఉన్నాయి. కాబట్టి గవర్నర్ గారి పాత్ర మనం రాజ్యాంగబద్ధంగానే ఉండాలని కోరుకుందాం. ఈసారికి ఆయనకి కొంత వెసులుబాటు ఉంది కాబట్టి ఒక 2-3 రోజులు టైం తీసుకోవడం ద్వారా అనవసరమైన మళ్ళీ ఏమో ప్రమాణ స్వీకారం చేయటం, ఒక శిక్ష పడితే మళ్ళీ దిగిపోవటం, మళ్ళీ ఇంకొకళ్ళు, ఇది లీగల్గా కూడా 2 రోజులు టైం తీసుకోవడం పెద్ద ఇబ్బంది ఉందని నేను అనుకోవట్లా. మరి ఏం చేస్తారో మనం చూడాలి. చెప్పండి బెల్లయ్య నాయక్ గారు. ఈ అంత ఎపిసోడ్ కారణం జయలలిత చనిపోవడం. ఇప్పుడు ఎవరు వారసులు అనేది తేల్చుకునేటటువంటి పోరాటం నడుస్తుంది వాళ్ళ మధ్యలో. అయితే నేను అనుకుంటా ఉన్నాను ఎమ్మెల్యేలు శశికళను సెలెక్ట్ చేసుకోవడం వెనుక ఒక క్లారిటీ ఉన్నది అనుకుంటున్నాను. శశికళ ఎమ్మెల్యేలని గుప్పిట్లో పెట్టుకుందా, ఎమ్మెల్యేలు శశికళను సెలెక్ట్ చేసుకున్నారా? ఎమ్మెల్యేలు అంతా చిన్నపిల్లలు, ఆమె బెదిరిస్తే పోయి చక్కగా పోయి సంతకం ఇవన్నీ పనికిరాని ముచ్చట్లు. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే పార్టీని కాపాడగలిగే నాయకుడు ఎవడనేది చూసుకుంటాడు ఎవరన్నా. ఇప్పుడు ఏఐడిఎంకే నాయకత్వం పోయింది, ఇప్పుడు ఎవరు పన్నీర్ సెల్వం నెక్స్ట్ మళ్ళీ పార్టీని నిలబెట్టుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? ఆయన ఒక స్టెప్నీగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఉపయోగపడ్డాడు తప్ప ఆయన నాయకత్వం వహించగలిగినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎంతవరకు వహిస్తాడు అనేది సమస్యే కదా. అదే ఈమె జయలలిత ఉన్నంత కాలం దాదాపు 20-30 సంవత్సరాలు వాళ్ళు కలిసి పనిచేయడం వల్ల మీరు అన్నట్టు బెదిరించో ఇంటర్నల్ వర్క్ అంతా ఆమె చేసేది అంటున్నారు. పైసలు ఇవ్వడం, టికెట్ ఇవ్వడం, తన కంట్రోల్లో పెట్టుకోవడం, రకరకాల వ్యాపకాలన్నీ ఆమె నడిపించింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. బయట కూడా అదే చర్చ జరుగుతుంది. ఒకవేళ అదే చేసి ఉంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం అంతటితో కోఆర్డినేషన్ ఉంటుంది. ఆమెకి మొత్తం పార్టీ మీద గ్రిప్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. పార్టీ మీద గ్రిప్ ఉన్న తర్వాత జనరల్గా ఏ రకమైనటువంటి భయం కానీ ప్రేమ కానీ నెట్వర్క్ ఉన్నటువంటి నాయకులతో ఉంటారు ఎవరనగా. కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఆమె ఇప్పుడు సరైన నాయకురాలన్న ఉద్దేశంతో కూడా ఆమె సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవాళ డిఎంకే పార్టీ ఇక్కడ క్లోజ్ కావాలన్నా, దీంతో ఖతం కావాలన్నా, ముందు కొనసాగాలనేది ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. డిఎంకే పార్టీ ముందుకు కొనసాగాలనుకున్నప్పుడు వాళ్ళకు నేను అనుకుంటున్నాను శశికళ తప్ప పన్నీర్ సెల్వం నడిపేయలేడు. సాధ్యం కాదు. అది ఆయనతో చేయగలిగినటువంటి అంటే డబ్బును పుల్ చేయగలిగినటువంటి కెపాసిటీ కావచ్చు, నాయకత్వాన్ని కాపాడుకోగలిగినటువంటి కెపాసిటీ కావచ్చు, పార్టీ యంత్రాంగాన్ని కావాల్సినటువంటి కెపాసిటీ కావచ్చు పన్నీర్ సెల్వానికి ఉన్నదని వాళ్ళు భావించకపోవడం వల్లే ఆమెను సెలెక్ట్ చేసుకున్నారు. మరి పన్నీర్ సెల్వం ఇవాళ రివోల్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు చూడండి, ఆమె జనరల్ సెక్రటరీ ఎన్నికైనప్పుడు ఆయన అసంతృప్తిని వెలగచ్చలే. మధ్యలో ఒకసారి కేంద్రానికి పోయి ప్రధానమంత్రిని కలిసిన తర్వాత తనంతట తాను కొంత యాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. మళ్ళీ వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడినాక మళ్ళీ సెట్ అయినటువంటి పరిస్థితిని గమనించవచ్చు. కేంద్రం సరే శశికళ క్యారెక్టర్ ఏంది, మంచిదా చెడ్డదా అనే డిబేట్ మనం పక్కన పెడదాం. ఇవాళ చనిపోయిన తర్వాత ఆ పార్టీని ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి బాధ్యత పార్టీ నాయకత్వం మీద ఉంటుంది. వాళ్ళ మొత్తం పార్టీ నాయకత్వం మీద ఉంటుంది. వాళ్ళు అదే పద్ధతిలో ఆలోచిస్తారు అనుకుంటున్నాను నేను. పార్టీని ఇవాళ కాకుంటే ఏం జరుగుతుంది? రేపు పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రి చేస్తారు, 4 సంవత్సరాలు అయిపోతుంది. ఈయన డిఎంకేతో అసోసియేట్ అయి చేస్తాడా, లేకుంటే బీజేపీ సపోర్ట్ చేస్తుందా, ఇంకో పార్టీ సపోర్ట్ చేస్తుందా? కానీ తర్వాత ఏమవుతుంది? బలహీనమైనటువంటి నాయకత్వం వస్తే కొట్టేసి అక్కడ గ్యాప్లో వేరే పొలిటికల్ ప్లాట్ఫామ్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకని మెజారిటీ ఏఐడిఎంకే సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇవాళ పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవడమే యాంగిలే అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకన్నా శశికళ నాయకత్వంతో పోవాల్సిందే. వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా ఉందనుకోండి నేను. అయితే ఆమె నాయకత్వాన్ని కూడా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆమె క్యాపబుల్లా కాదా అనేటటువంటిది కూడా ప్రూవ్ చేసుకుని ఆమె ఇంతవరకు డైరెక్ట్ ఎన్నికల్లో ఎక్కడ నిలబడి గెలిచినటువంటి పరిస్థితి లేదు.
కానీ బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ తప్పులు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే మన ఇష్టాలు ఒకవైపు ఉంటే, రెండోది ఏమున్నది, రాజ్యాంగపరమైనటువంటి వెసులుబాటు. రాజ్యాంగపరంగా ఎమ్మెల్యేలు కలిసి మొత్తం తమిళనాడులో ఉన్న ప్రజలంతా వ్యతిరేకించి రీకాల్ చేద్దామని అనుకున్నా చేయలేదు. మొన్నే ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు అంతా కలిసి వాళ్ళు ఎవరిని నాయకుడిగా కావాలని డిసైడ్ చేసుకుంటారో వాళ్ళే ఇవాళ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం, ఆ డిసిషన్ తీసుకునే ప్లేస్లో ఉన్నటువంటి గవర్నరు నిజంగా విద్యాసాగర్ రావు గారు రాజనీతిజ్ఞుడు, మంచి వ్యక్తి, ఓకే. కానీ కేంద్రం ఇవాళ ఎట్లా వ్యవహరిస్తుంది అనేది ఇంపార్టెంట్. నేను అంటున్నా, శశికళకు శిక్ష పడుతుందని ఏమన్నా ఊహించిరా ముందే? నేను అక్కడ దాకా ఊహించక ముందే నువ్వు ఆ శిక్ష పడుతుంది కేసులో ఉంది కాబట్టి ఆమెకు మనం పదవి ఇవ్వడానికి వీల్లేదనేటటువంటి పద్ధతిలో మాట్లాడడం కరెక్ట్ ఎట్లయితుంది మనకు? అంటే నిబంధనలు ఏదైతే పెట్టినామో మెజారిటీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఆయనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఆమెను ముఖ్యమంత్రి చేయాల్సిందే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. లేదు అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును మన గవర్నర్ గారే దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి వస్తుంది, కేంద్రం దాన్ని మిస్యూజ్ చేసిన పరిస్థితి వస్తుంది. అట్లా చేయకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఫెడరల్ స్ట్రక్చర్ను, ఫెడరల్ స్ఫూర్తిని కాపాడాల్సినటువంటి అవసరం, అది గవర్నర్ గారి మీద ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి బాధ్యత. ఇక ప్రజల్లో వ్యతిరేకత, నిజంగానే ప్రజల్లో ఆమె మీద ఉన్న అభిప్రాయం బట్టి ఆమె మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది, వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఈమె కూడా ఫీల్డ్లోకి పోయి తను కూడా ఒక మూమెంట్ను బిల్డ్ చేసి, లేకుంటే తాను కూడా రేపు నిలబడితే ఎట్లాగో ఆమె కాంటాక్ట్ చేయబోతుందని చెప్తున్నారు. కాంటాక్ట్ చేసినప్పుడు రేపు ఓడగొట్టిరనుకో ప్రజలంతా కలిసి, ఓడగొడితే మారిపోద్ది కదా, సీన్ అంతా మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా రేపు ఆ ప్లేస్లో ఆమెకు మేనకోడలు దీపానే గెలిచిందనుకోండి, అప్పుడు ఈక్వేషన్స్ కూడా మారేటటువంటి అవకాశం ఉన్నది. ఏదేమైనా మనం వ్యవస్థల్ని కాపాడుకుంటూ రాజ్యాంగం ప్రకారం నాయకత్వం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు అది వదిలిపెట్టి ప్రజలే అంతిమ నిర్ణయం తీసుకునేటటువంటి వైపుగా దాన్ని మనం వదిలిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, చెప్పండి మల్లా యాదవ్ గారు. 94 గుర్తొస్తుందా? జయలలిత గారి వారసులు ఎవరు అని అంటే, అది అకాల మృతి వల్ల కానివ్వండి, న్యాయపరమైన ఇబ్బందుల వల్ల కానివ్వండి, ఆమె జైలుకి వెళ్ళినప్పుడు పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. ఆమె వారసురాలుగా, ఆమె సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఆత్మశుద్ధిగానో మనశుద్ధిగానో పన్నీర్ సెల్వం గారిని ముఖ్యమంత్రి చేశారు. ఈ రోజు అకాల వారసుడిగా అనుకోని ఆ రోజు పన్నీర్ సెల్వం గారిని పెట్టుంటదా? లేదంటే నమ్మకం, కేవలం నమ్మకం మాత్రమే ఉంది కదా, సమర్థతకి నమ్మకానికి తేడా లేదా మల్లా యాదవ్ గారు? అంటే ఆ రోజు మామూలుగా అంతమంది ఎమ్మెల్యేలు ఉన్న, శశికళ వ్యక్తిగత సహాయ రాకులుగా ఉన్న, పార్టీ ఫండ్స్ మొబిలైజ్ చేసిన, పార్టీ టికెట్లు కొంతమందికి కేటాయించిన, అంత చనువైన వ్యక్తిని కూడా వదిలిపెట్టి పన్నీర్ సెల్వాన్ని చేయటం వెనక ఏదైనా అటువంటి వ్యక్తిని వదిలిపెట్టి పన్నీర్ సెల్వంని చేయటంలో ఆమె అంతరార్థం, జయలలిత గారి అంతరార్థం ఏంటి? నా రాజకీయ వారసులుగా నియమించుకునే అంటే సంకేతం. ఆ సంకేత పరంగా ఈరోజు ప్రజలలో కూడా జయలలిత లేరు కాబట్టి జయలలిత ప్లేస్లో పన్నీర్ సెల్వం ఉంటే నష్టం ఏముందని అనేది ప్రజలలో ఈరోజు మామూలుగా సానుభూతి వ్యక్తం అవుతుంది. మరి ఈ రోజు మామూలుగా అకాల మరణం చెందిన తర్వాత ఈరోజు సజావుగా సాగుతూనే ఉంది. నిన్న మొన్న జల్లికట్టు వరకు కూడా ఆర్డినెన్స్ కోసం ఈయన నాయకత్వంలోనే కేంద్రం దగ్గరికి వెళ్ళారు, ప్రధానమంత్రి దగ్గర ఆర్డినెన్స్ పట్టుకొచ్చి ఇవన్నీ జరిగినాయి. అర్ధాంతరంగా రాత్రికి రాత్రి శశికళ గారు కావాలి, పన్నీర్ సెల్వమే రాజీనామా చేయాలని చెప్పేసి ఆయన చేసిన పొరపాట్లు లేవు, వచ్చిన ఇబ్బందులు కూడా లేవు, ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదు. పదవీకాంక్ష కోసం శశికళ గారు అప్పటికప్పుడు తెర మీదకి తీసుకొచ్చేసి మార్చే ప్రయత్నం చేశారు. ఈ మార్చే ప్రయత్నంలో ఈరోజు ఈ నిర్ణయం ఎవరి దగ్గరికి పోయింది? గవర్నర్ దగ్గరికి పోయింది. కోర్టులో మామూలుగా ఇప్పుడు బాల్ వేసి గవర్నర్ కోర్టులో ఉంది. ఆయన ఎటేపేస్తారనేది అందరూ మామూలుగా మీరు కానీ మేము కానీ అందరూ ఎదురుగా చూస్తున్నారు. ప్రస్తుతానికి రాజీనామా చేసిన తర్వాత మరుక్షణమే ఆమోదం తెలియజేయాల్సిన అవసరం గవర్నర్ గారికి కూడా లేదు. ఒకవేళ రాజ్యాంగపరమైన అంశాలు ఏమన్నా ఇబ్బందికరంగా కలుగుతాయా, రేపు న్యాయపరమైన అంశాలు ఏమన్నా ఇబ్బంది కలిగిస్తుందా అని చెప్పేసి వీటన్నిటిని సూక్ష్మంగా ఆలోచించాల్సిన బాధ్యత ఉన్న గవర్నర్ గారు మరుక్షణమే రాజీనామా చేయగానే వెంటనే ఆమోదం వ్యక్తం చేసారు. తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఆయన నిర్ణయంలో మార్పు అవుపడుతూ ఉంది. శశికళ గారు పదవికాంక్ష కోసమైనా రాజ్యాంగేతర శక్తిగా మారినా, ఆమె పదవి కోసమే ఈ పోరాటం చేసినా, ఈరోజు సెల్వం గారిలో ఒక మనోపరివర్తన జరిగిన తర్వాత ఎవరైతారు అనేది పూర్తిగా రాజ్యాంగపరంగా డెమోక్రటిక్ సిస్టంలో ఓట్లేసి ఎన్నుకున్న ఎమ్మెల్యేల చేతిలో కాకుండా ఇప్పుడు రాజ్యాంగపరమైన నిబంధనల వల్ల గవర్నర్ చేతిలోకి పోయింది. కాబట్టి ఆయన నిర్ణయమే ఇప్పుడు ఫైనల్. ఆయన నిర్ణయం ప్రకారం మరి శశికళ గారు మెజారిటీ సభ్యులు అంటే మెజారిటీ సభ్యులు ఎన్ని రోజులు నిలబడతారో తెలియదు కదా. పన్నీర్ సెల్వం గారు డిఎంకే సపోర్ట్ తీసుకుంటారా, బీజేపీ సపోర్ట్ చేస్తుందా, ఆయన వ్యక్తిగతంగానే అందరూ ప్రజల ఆదరాభిమానాలతో ఎమ్మెల్యేలు కూడా మనోపరివర్తన జరిగి ఆయనకి సహకరిస్తారా అనేది వేచి చూడాల్సిందే. రైట్, విల్సన్ గారు చెప్పండి.
ఈరోజు మొత్తం కూడా బాల్ అనేది గవర్నర్ కోర్టులో ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎలా ఉండబోతుంది నిర్ణయం అనేది? తమిళనాడు రాజకీయాలతో కేంద్రానికి సంబంధం లేదు, కానీ తమిళనాడు ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రాన్ని. అయితే అంటే రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రాందే చెప్తానమ్మా. అక్కడ రాజకీయాలతో భారతీయ జనతా పార్టీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఏ సంబంధం లేదు, కానీ అక్కడ ప్రజల ఇంట్రెస్ట్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రం భారతీయ జనతా పార్టీకి ఉంది. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ప్రజల ఇంట్రెస్ట్ ఏంటి అనే దగ్గర ఒక నిమిషం ఆగాల్సిన అవసరం ఉంటుంది. మొట్టమొదటిసారిగా బహుశా తమిళనాడు చరిత్ర మొత్తం మీద అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి శశికళ. అసలు ఇప్పటిదాకా హిస్టరీ ఎక్కడ నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా మూకుముడిగా, అందులో తమిళనాడు లాంటి రాష్ట్రంలో అందరూ కలిసి వ్యతిరేకించడం అనేది కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. చిదంబరం బాహాటంగా ప్రకటన చేశారు. ఈవెన్ భారతీయ జనతా పార్టీ అక్కడ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసాయి సౌందరరాజన్ ఆమె డైరెక్ట్గా పన్నీర్ సెల్వంకి మద్దతు ఇస్తామని చెప్పారు. అంటే భారతీయ జనతా పార్టీ లోకల్ స్టాండ్. ఎందుకనంటే ప్రజల మద్దతు ఆయనకు ఉందనేది. తర్వాత ఇప్పుడు మనం ఈ పరిణామాలు మొత్తం కానీ విశ్లేషిస్తే అనేక వ్యతిరేకిస్తున్నారు. కామన్ మ్యాన్కి అనేక అనుమానాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి ఒక్కడే సపోర్ట్ చేస్తున్నాడు మీ పార్టీ ఎంపీ. సపోర్ట్ చేయడం కంటే వీళ్ళు రాజ్యాంగబద్ధంగా పోవట్లేదు అన్నది మెయిన్ ఆయన ఆర్గ్యుమెంట్. అంటే లేదు, ఒక హిందూ వనిత ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు అన్నీ ఉన్నాయి అని చెప్పి ఆయన నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన ఒపీనియన్ పార్టీ ఒపీనియన్ కాదు, ఆయన అలాగనే ఒక కార్యకర్త ఎంపీ, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు. నేను చెప్పేది ఏంటంటే తమిళసాయి సౌందరరాజన్ ఆమె ఆ పార్టీ అధ్యక్షురాలు, తమిళనాడులో ఉండే పార్టీ అధ్యక్షురాలు. ఆమెకు ఒక స్టాండ్ ఉంటుంది, లోకల్ స్టాండ్ ఉంటుంది. సుబ్రహ్మణ్యం గారి స్టాండ్ కంటే ఆమె స్టాండ్ ఇంపార్టెంట్ అక్కడ. నేను చెప్తున్నాను నాకున్న అవగాహన. కానీ బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడున్న ప్రజల నాడిని దృష్టిలో పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన స్పందనల్ని, వాళ్ళ గుండె చప్పుళ్ళని మేము పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, అతి తక్కువ కాలంలో శరవేగంగా రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి. ప్రజల స్టాండ్ని బట్టే అక్కడున్న నాయకుల స్టాండ్ మారిపోతూ ఉంటుంది. రేపు ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఎన్నికల్లోకి పోలేమనుకున్న ఫీలింగ్ అని ఒకసారి వస్తే వాళ్ళు న్యాచురల్గానే పక్క వస్తారు. వీటన్నిటికంటే కూడా చలనచిత్ర పరిశ్రమ చాలా ప్రభావం చూపిస్తుంది తమిళనాడు రాజకీయాలపైన. ఈరోజు దరిదాపు మెజార్టీ నటులు శశికళను వ్యతిరేకిస్తున్నారు, పన్నీర్ సెల్వంకి మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు దాకా బయటకు వచ్చిన వాళ్ళల్లో బాహాటంగా శశికళకి మేము మద్దతు అన్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. బేసిక్ ఏంటంటే ఇక్కడ మీడియా రంగం కానీ, అదేవిధంగా తమిళనాడులో ఉండే సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కానీ, ఈవెన్ జర్నలిస్టులు కానీ, చాలామంది మేధావర్గం కానీ, కారణం ఏవైనా కావచ్చు, శశికళను వ్యతిరేకిస్తున్నారు. ఎన్ని పక్కన పెడితే ఈ 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు కూడా శశికళను వ్యతిరేకిస్తున్నారు. 2 రాష్ట్రాల్లో మీడియా కూడా శశికళను వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు నాడి చెప్తున్నా, తెలుగు ప్రజల అభిప్రాయంతో మీరు ఒకసారి ఇప్పుడు రియాక్షన్స్ ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను తెలుగు ప్రజలు ఏదైతే స్పందిస్తున్నారనడానికి ఒకసారి దాంట్లోకి పోతే తెలుస్తుంది. నేను నా సొంతంగా చెప్పేది కాదు. 100 మంది 100 పోస్టులు పెడితే 90 పోస్టులు శశికళకు వ్యతిరేకంగా ఉన్నాయి. కారణాలు ఏవైనా కావచ్చు. అయితే భారతీయ జనతా పార్టీగా మాకు ఆ బురద రాజకీయాలతో సంబంధం లేదు. ఒకటి అక్కడ మా కాడ ఉన్న బలం కూడా చాలా తక్కువ కాబట్టి పరిస్థితిని గమనిస్తాము. పరిస్థితిని గమనించి రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంటుంది. అక్కడ తమిళనాడు ప్రజల ఇంట్రెస్టే మా ఇంట్రెస్ట్. కాకపోతే ఇక్కడ అందరికి కూడా విల్సన్ గారు ఇంతకుముందు కటారి గారు చెప్పిన దాదాపు మొత్తం కూడా పన్నీర్ సెల్వాన్ని మనం ఇప్పటిదాకా చూసాం, ఒక పప్పెట్ లాగే ఉన్నారు తప్పితే అదే కారణం. ఇప్పుడు కాదు నేను అంటుంది గతంలో కనీసం కుర్చీలో కూడా ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోడానికి కూడా ఆయన ఇష్టపడని వ్యక్తి. ఇక్కడ ఏదో అంటే యాదవ్ గారు అన్నట్టు బేసిక్గా మన్నార్గూడి దొంగల బ్యాచ్ కింద శశికళకి లేకపోతే వాళ్ళకి ఒక చెడ్డ పేరు ఉంది. ఆమె స్వయంగా మా బంధువులు అందరూ తప్పులు చేశారు, ఆ తప్పులను క్షమించమని చెప్పి ఆమె స్వయంగా రాసుకున్న లెటర్ ఉంది. కాబట్టి ఆ తప్పులు చేసేవని ఒప్పుకున్న కుటుంబం అది. ఇప్పుడు ఆ తప్పులు చేసిన దొంగల బ్యాచ్ అంతా మళ్ళీ ఎగైన్ శశికళ చుట్టూ ఉన్నారు. కాదు, ఇక్కడ పన్నీర్ సెల్వానికి సంబంధించి ఒక్క విషయం. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా సమావేశం అయ్యింది, ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు అందరూ సమావేశం అయ్యారు. మూకుమ్మడిగా ఇంక్లూడింగ్ పన్నీర్ సెల్వం గారితో సహా శశికళని ముఖ్యమంత్రిగా తీర్మానిస్తా వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. పన్నీర్ సెల్వం గారు రాజీనామా చేశారు. చేసినంత వరకు బాగానే ఉంది. ఎందుకు సడన్ గా ఒక రోజు తర్వాత ప్రజల్లో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆ రోజే జయలలిత గారు చనిపోయిన రోజే సంతకాలు పెట్టించారు. మొదటి నుంచి ఆమె వ్యూహం ఉంది, మొదటి నుంచి ఆమెకి నేను ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉంది.
ఆ కోరికలో భాగంగా ఎక్స్టెన్షన్లో భాగంగా సంతకాలు దగ్గర పెట్టించుకొని జయలలిత వారసుడిగా అన్నారు కదా, ఇందాక పప్పెట్ అన్నారు కదా. వాస్తవానికి విశ్వసనీయ వ్యక్తి కాబట్టే పన్నీర్ సెల్వాన్ని ఆమె ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిన జయలలిత. అసలు ఒక రకంగా వాళ్ళిద్దరు కూడా ఒకటే అనేది మనం ఇప్పటిదాకా ఈజ్ లాయల్ పర్సన్, ఈజ్ లాయల్ టు తమిళనాడు పీపుల్, లాయల్ టు జయలలిత. ఇంకా సాష్టాంగ దండ ప్రణామాలంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి భావదారిద్ర్యం. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కారణపడతారు. విల్సన్ గారు మన పోల్చుకుంటే కేంద్రం నుంచి కొంత భరోసా వచ్చినాకే పన్నీర్ రివోల్ట్ భరోసా ఇచ్చేది ఏందమ్మా నీకు ప్రజల్లో. ఇప్పుడు గతంలో ఎన్టీఆర్ని దించినప్పుడు కూడా ప్రజలు ఒక రియాక్షన్ వచ్చింది. ఆ రియాక్షన్ బట్టి అన్ని పరిణామాలు మారుతాయి. నీకు ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమం, ఎమ్మెల్యేలు కూడా అంతిమం కాదు. పార్లమెంటు చట్టసభల వరకు వాళ్ళు అంతిమే కాదనం, నెంబర్ గేమ్లో వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఎప్పుడు స్టాండ్ మార్చుకుంటారంటే ప్రజల్లో వచ్చే రియాక్షన్ బట్టి ఎమ్మెల్యేలు కూడా స్టాండ్ మార్చుకుంటారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు లేనిది ఈరోజు సపోర్ట్ చేసింది. వాస్తవానికి వాళ్ళు వ్యతిరేకిస్తుంది, శశికళను వ్యతిరేకిస్తుంది. భారతీయ జనతా పార్టీ లోకల్ పీపుల్ వ్యతిరేకిస్తున్నారు. ఇక జాతీయ పార్టీగా మాకు ప్రజల ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని మేము నిర్ణయం తీసుకోవాలనేది భారతీయ జనతా పార్టీ. నేను చెప్పేది కాదు, మా కేంద్ర మంత్రి రాజ్నాథ్ గారు చెప్పింది. మాకు ఆ రాజకీయాలతో సంబంధం లేదని చెప్పారు. అదే సమయంలో తమిళనాడు ప్రజల ఇంట్రెస్ట్ని మేము ప్రొటెక్ట్ చేస్తామన్నట్టుగా చెప్పారు. అది దేనికి దరితీస్తుందో బహుశా కొద్ది గంటల్లో తెలుసు అనుకుంటున్నాను నేను. రైట్, చెప్పండి. రెండు చెప్పారు అక్కడ. రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఒకటి మాకు తమిళ రాజకీయాలతో సంబంధం లేదు, మేము జోక్యం చేసుకోము అన్నారు. రెండోది తమిళ ప్రజల ప్రయోజనాలను మేము కాపాడతామన్నారు. దీన్ని ఎలా తీసుకోవాలి? లేదండి, తమిళ ప్రజల ప్రయోజనాలు కాపాడే బాధ్యత భారత ప్రభుత్వంగా వాళ్ళకు తప్ప తమిళనాడు రాష్ట్రంగా వాళ్ళకి ఏమీ లేదు, అది స్పష్టం. ఇప్పుడు విల్సన్ గారు మాకేం పాత్ర లేదంటే వాళ్ళ పాత్ర అంతా చెప్పేశారు. ఇక్కడే తమిళ ప్రజల ప్రయోజనాలు కాపాడడం మొత్తం వచ్చేసి తీసుకునే నిర్ణయాలన్నీ దానికి అనుగుణంగా స్పష్టంగా వాళ్ళు పన్నీర్ సెల్వంకి మద్దతు ఇవ్వదలుచుకున్నారు. రేపు వాళ్ళకి రాష్ట్రపతి ఎలక్షన్స్ ఉన్నాయి, దానిలో వాళ్ళకి మెజారిటీ సీట్లు కావాలి. శశికళతో ముందు నుంచి, ఎందుకంటే జయలలిత బతికున్నప్పుడే స్వయంగా మోడీ గారే జయలలితకి లేఖ రాశారు, మీ మీద విషప్రయోగం జరుగుతుంది, శశికళ లాంటి వాళ్ళు పక్కన పెట్టుకోండి. స్వామి వాడాడు, ఈయన వాడాడు, వాళ్ళు అంతా మాట్లాడుకున్న పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో శశికళను పెట్టుకోవడం వాళ్ళకి లాంగ్ టర్మ్లో వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే శశికళ మరింత వారు అన్నట్టు, ఇందాక మిత్రులు చెప్పినట్టు, నాయక్ గారు చెప్పినట్టు ఒక బలమైనటువంటి నాయకురాలు ఆవిడ. ఎప్పుడు ఎటైనా కూడా అంటే శక్తి ఉంది ఆమెకి. బలం అంటే జయలలితలాగా కమిట్మెంటు, గొప్ప వక్తో సోషల్ కమిట్మెంట్ ఉందని కాదు, మేనేజ్ చేయటంలో స్ట్రాటజీలో దిట్ట. ఇలాంటి వాళ్ళు నిలబడితే పొద్దున బీజేపీ అక్కడ పెరగాలనుకున్న వాళ్ళ అడియాసలు అవుతాయి. కాబట్టి ఆమె పెరగకూడదు వాళ్ళకి, నెంబర్ 1. నెంబర్ 2, పన్నీర్ సెల్వం ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు వింటా ఉన్నాడు, మోడీ గారితో దగ్గరగా ఉన్నాడు, డిఎంకేతో కొంచెం సత్సంబంధాలు పెట్టుకున్నారు, కావాలని కోరుకుంటున్నారు. నేననేది ఇప్పుడు ప్రజలు, ఎమ్మెల్యేలు ప్రజల అభిప్రాయాలు పెట్టి వాళ్ళ ఆలోచనలు మార్చుకోవచ్చు, కానీ గవర్నర్ గారు ప్రజల అభిప్రాయాలు పెట్టి ఆలోచన మార్చుకోవడం నేను ఎక్కడ వెళ్ళా. గవర్నర్ గారికి రాజ్యాంగం కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు నిర్దేశించింది. దాని ప్రకారం ఆయన సమాచారం తెప్పించుకోవాలి, ఎమ్మెల్యేల ఎవరి వైపు ఉన్నారని. దానిలో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటే న్యాయ సలహా తీసుకోవాలి. ఆ మేరకే గవర్నర్ గారికి పాత్ర ఎక్కడ ఉన్నది తప్ప ఆయన సొంత ప్రజాభిప్రాయం ఇలా ఉంది కాబట్టి నేను ఈ 150 మంది ఎమ్మెల్యేలు ఏతో ఉన్నా ఏమైనా పెట్టనని చెప్పడానికి గవర్నర్ గారికి అవకాశం. నేనంటున్నా సార్, ప్రజల్లో వ్యతిరేకత కొలతే ఉంది సార్. మీరు కొలిచారా, నేను కొలిచానా? అది కాదు. కానీ ఇక్కడ మనం చూస్తున్న వార్తల ప్రకారం, మన చెప్పండి కటారి గారు, అదేవిధంగా బెల్లయ్య నాయక్ గారు ఇద్దరు చెప్పాలి. మనం చూస్తున్న వార్తల ప్రకారం ఎక్కడ చూసినా కానీ అన్నా డిఎంకే కార్యకర్తలు శశికళ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున ఆమెకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. ఇప్పుడు రాజ్భవన్ దగ్గర కూడా నినాదాలు చేస్తున్నారు. ఇప్పుడు దీనిలో రకరకాలు ఉంటాయి. రాజ్భవన్ దగ్గర, పన్నీర్ సెల్వం దగ్గర జనం ఉండొచ్చు, శశికళ దగ్గర జనం ఉండొచ్చు. జనం ఏముంది, 1,00,000 మందిని కావాలంటే ఇద్దరు అప్పటికప్పుడు ఎమ్మెల్యేలని ఒక 10 బస్సులు, ఒక 50 కార్లు పెట్టి హోటల్కి తరలించలేదా? వీళ్ళకి ఆ శక్తిని ఇద్దరికీ ఉన్నాయి. ఒక రకంగా పన్నీర్ సెల్వంకి తక్కువ ఉంది, ఆ శక్తి మరింత ఎక్కువ ఉంది. అది కాదు కదా, ఇప్పుడు జనాభిప్రాయం ఏంటన్నది మనకి సోషల్ మీడియా మెజర్మెంట్ కాదు, మనమేం కొలతే లేదు. మన అభిప్రాయాలు గవర్నర్ గారి అభిప్రాయాలు అవడానికి అవకాశం లేదు. గవర్నర్ గారు నియమ నిబంధనల ప్రకారం ఏం నిర్ణయం తీసుకోవాలన్నది ఒకటి. దీనిలో ఒక వెసులుబాటు ఆయనకు ఉన్నది ఏంటంటే, సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పు ఫలానా రోజు చెప్తానని చెప్పింది సోమవారం. ఆల్రెడీ ఆ కేసులో శిక్ష పడి ఉన్నది. శిక్ష పడి స్పెషల్ కోర్టు శిక్ష వేస్తే కర్ణాటక హైకోర్టు చాలా విచిత్రమైన రీజన్స్తో కేసు కొట్టేసింది. డబ్బు లెక్క సరిపోలేదని చెప్పి కేసు కొట్టేసిన విచిత్రం బహుశా ప్రపంచ చరిత్ర ఎక్కడ జరిగి ఉండదు. 100 కోట్లు అప్పు 100 కోట్లు అవినీతి చేశారు. పరిస్థితి కూడా ఉండదు.
ఇప్పుడు కేసు వాళ్ళు అంటే ఒక అవకాశం అయితే ఉంది, అవకాశం ఇప్పుడు కేసు అనేది రాజ్యాంగ పరంగా కాదు, ఒక మెజారిటీ. ఇప్పుడు ఎందుకంటే జయలలిత లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక స్పెషల్ కోర్టు శిక్ష వేసిందంటే ఆషామాషి వ్యవహారం కూడా కాదు కదా, మనం ఆలోచించాల్సింది. ఇక్కడ 30 మంది ఎమ్మెల్యేలు పక్కొస్తే గవర్నర్ గారు కూడా ఆమెను పిలవడం. 30 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ గుంజేశారా? నేను మామూలుగా నెంబర్కి ఏమనుకున్నా 30 మంది పక్కొస్తే అయిపోద్ది. అయితే ఇక్కడ గవర్నర్ గారికి ఎలా తెలుస్తుంది 30 మంది పక్క వచ్చారు లేదు, ఎలా తెలుస్తుంది? ఎవరు ఏవైపు ఉన్నారో గవర్నర్ గారికి తెలిసే అవకాశం ఎలా తెలుస్తుంది గవర్నర్ గారికి? కూడా తేలనప్పుడు ఎమ్మెల్యేలు ఎవరు ఏవైపు లిస్ట్ ఇచ్చారనుకోండి, ఒకటేందంటే ఇద్దరిని మీరు లిస్ట్ ఇచ్చారనుకోండి, ఆ లిస్టులో మాకు వాళ్ళ మద్దతు కార్డు ఉందని చెప్పి వాళ్ళు కూడా లేఖ ఇచ్చారనుకోండి, డిఎంకేలో ఒక లేఖ ఇచ్చి ఇక్కడ నాకు 40 మంది ఉన్నారని ఇచ్చారనుకోండి, నేను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నాకు అభ్యంతరం లేదు, నేను చేస్తాను, మీరు మద్దతు ఇవ్వండి, మీరు ఆహ్వానించండి అన్నారనుకోండి గవర్నర్ని. రాజ్యాంగబద్ధంగా గవర్నరు ఖచ్చితంగా పన్నీర్ సెల్వన్ పిలవాల్సి వస్తుంది. ఎలా పిలుస్తారు? రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత 70 మంది ఆగిపోయారు అనుకోండి, మీకు ఛాన్స్ ఉండదు. అంటే 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆల్రెడీ ఆయన రాజీనామా చేసిండు, రాజీనామా యాక్సెప్ట్ చేసి ఉండకపోతే ప్రదర్శన నిరూపించుకునేటటువంటి అవకాశం చెప్పేశారు. ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిన తర్వాత పన్నీర్ సెల్వాన్ని మళ్ళీ బల ప్రదర్శన చేయమని చెప్పే అవకాశం లేదు నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత చట్టం ప్రకారం చూసినప్పుడు ఆ అవకాశం లేదని నేను భావిస్తాను. రెండోది, మళ్ళీ గవర్నమెంట్ని ఏర్పాటు చేయమని చెప్పి పిలవచ్చు. రెండో అంశం ఏముంటుందంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడానికి కావాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అట్లా చేసినప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరితో ఉంటే వాళ్ళని పిలిచే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విల్సన్ గారు చెప్పినట్టు సగం మంది ఇటు వెళ్ళారు, వీళ్ళకి మెజారిటీ తగ్గింది, అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ డిఎంకే అవుతుంది. అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ డిఎంకే అయితే డిఎంకేనే పిలవాల్సిన పరిస్థితి రావచ్చు రేపు. అంటే అది అంటే ఇప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేలు అందుకనే ఇది నేను అంటున్న పన్నీర్ సెల్వం డిఎంకే మద్దతుతో కనుక గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి లెటర్ ఇచ్చిండు అనుకోని శశికళ ముఖ్యమంత్రి అవుతుందండి, ఎవరు ఆపలేదు. అది క్లియర్గా అవుతుంది. ఎందుకంటే తమిళనాడు ప్రజల మైండ్ సెట్ మనం కొంత చూస్తున్నాం కాబట్టి ఒకసారి కనుక డిఎంకే సపోర్ట్తోని లేదా బీజేపీ సపోర్ట్తోని, నేను అంటున్న కాంగ్రెస్ సపోర్ట్ చేసిన, బీజేపీ సభ్యులు లేరు, 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ. కాబట్టి ఇట్లా పోతే వాళ్ళు డిఫరెంట్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనం గమనించాలి. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే పార్టీలను పక్కన పెడితే ఒక మహిళ సరే ఎన్ని ఆరోపణలు ఉండొచ్చు, మొత్తం రాజకీయ వ్యవస్థ అంతా ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు కొడుతున్నది. రెండోది ఉద్దేశపూర్వకంగానే నేనేమంటున్నా అంటే ఇక్కడ నుంచి గవర్నర్ ఢిల్లీ పోయేంత వరకు సాఫీగా ఉన్నది. గవర్నరు ఒకవైపు రాజకీయ సంక్షోభం ఆ రాష్ట్రంలో కొనసాగుతుంటే ఆయన సరే ఈ తత్సారం ఏందో ఈడికి వచ్చి కూడా చేయొచ్చు, కానీ చెన్నైకి వెళ్ళిపోయింది ఆయన, డైరెక్ట్ బాంబేకి వెళ్ళిపోయింది, చెన్నైకి రావచ్చు. కానీ చెన్నై అందుబాటులో లేకుండా 2 రోజులు పోవడం వల్లనే బేరాలకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. కేంద్ర పాత్ర లేదనేది నేను బీజేపీ పాత్ర ఉందా లేదా అని అనట్లేదు, కేంద్రం పాత్ర ఇందులో ఉంది. కేంద్రం పాత్ర మేరకే ఇవాళ పన్నీర్ సెల్వం యాక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానికి మొదటి రోజేమో ఆయన మన డిఎంకే ఆయన స్టాలిన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, నెక్స్ట్ డే వాళ్ళ చెల్లెలు నో మాకు సంబంధం లేదు, ఇది దే షుడ్ యాక్ట్ ఇండిపెండెంట్లీ, మేము దాంట్లో మాకేం ఇంట్రెస్ట్ లేదని ఆమె ఇప్పుడు ఇద్దరు ఇచ్చారు కదా, ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇద్దరు కూడా కలిసి పన్నీర్ సెల్వాన్కి సంబంధించి మద్దతుగానే వాళ్ళిద్దరు మాట్లాడారు. అందుకనే గంటకు మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాజకీయ పరిస్థితులు చిదంబరం గారు మొదటి రోజు ప్రకటించారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సైలెంట్ అయిపోయింది. నేను ఎందుకు రెండోది మనం ఇప్పుడు ఆన్లైన్లలో మనం ట్విట్టర్లో వెబ్సైట్లో ఇచ్చేదానికి నేను అంటున్నాను మన రాజ్యాంగ సూత్రాల ప్రకారం దానికి ఏం వాల్యూ లేదు. ఎవరి వైపు మెజారిటీగా ఉన్నారో దానికే వాళ్ళకే ముఖ్యమంత్రి అవుతారు. డిఎంకే పార్టీ అక్కడ చాలా మంది ఒక్క నిమిషం అన్న, డిఎంకే పార్టీ క్లోజ్ అయితే మేము పెరగొచ్చు అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా శశికళను వ్యతిరేకిస్తున్నారు. ఇది ఓపెన్గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం, అది బీజేపీ కావచ్చు లేకుంటే, ఎందుకంటే నేను ఇంతకుముందు ఆమె క్యారెక్టర్ గురించి పక్కన పెడదాం అంటే అందరూ ఉంటారు దాంట్లో, మేము కూడా ఉంటాం దాంట్లో, తప్పేం ఎందుకు నేను ఈ మాటను అంటున్నానంటే శశికళ కనుక గట్టిగా ఉంటే ఆమె పార్టీని కాపాడుకోగలిగినటువంటి శక్తి ఆమె ఉన్నది. ఇది కూడా ఒక యాంగిల్ అందరూ వ్యతిరేకిస్తున్నారు, మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. అంటే రెండోది పబ్లిక్ లో మీరు అనుకున్నట్టు నేనంటే మొన్న జల్లికట్టు కోసం అందరు కలిసి ప్రోకేట్ చేసినట్టు కూడా చేసి ఉంటారు, ఇప్పుడు చేయలేదు. పబ్లిక్ లో వ్యతిరేకత ఉంటే పబ్లిక్ ఆమెకు సపోర్ట్ ఎందుకు పోతున్నది, 1000 మంది ఎందుకు వస్తున్నారు? అది నేను ఎందుకంటే మీరు అన్నట్టు పబ్లిక్ ను వీళ్ళు గుంజగలుగుతారు, వాళ్ళు గుంజగలుగుతారు. అయితే రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదు, దాన్ని నష్టపరచకుండా పనిచేయాల్సిన బాధ్యత మాత్రం ఉంది. రైట్. బెల్లయ్య నాయక్ గారు, కొంతమంది కాలర్స్ ఇదే అంశం మీద మనతో చెప్పండి. కొద్దిసేపటి క్రితం నెటిజన్లు చేసిన సర్వేలో 90% మంది
పన్నీర్ సెల్వంకి మద్దతు. కానీ మన రాజ్యాంగం సోషల్ మీడియా సర్వేలో ఎక్కువ మెజారిటీ వచ్చిన వాళ్ళని ముఖ్యమంత్రిగా చేయమని చెప్పలేదు కదా. ఎమ్మెల్యేలు చేంజ్ వస్తా అంటున్నా, మైండ్ సెట్ చేంజ్ వస్తుంది. శశికళ గారు ఎమ్మెల్యే కాదు కాబట్టి ఆమె ప్రమాణ స్వీకారం చేసినాకే, ఆమె సభలోకి వచ్చినాకే ఆమె నిరూపించుకోమని అడగాలి. ఇంకొకటి వచ్చి పన్నీర్ సెల్వం రాజీనామా ఆమోదం పొందింది కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉండమని అడగలేరు. ఏంటి పరిస్థితి అన్నట్టు. దీని మీదనే నా మిత్రుడే సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నారు, సెంధిల్ ఆర్ముగం అని. వాళ్ళ రేపు హీరింగ్ వస్తారు మధ్యాహ్నం దాని మీద. తమిళనాడు రెండు ప్రధానమైన డిమాండ్లు. ఒకటి, అసలు ముఖ్యమంత్రికి ఇందాక ఆయన చెప్తుంటే ఎమ్మెల్యేల చేతుల్లో బందీ అయిపోయి ఇవాళ మనం అందరం సరే రకరకాల చర్చ చేసుకున్నా కూడా ప్రజామోదం అయితే కొంత వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవం ఆమెకి. కానీ ఎమ్మెల్యేలు ఆమెకు అనుకూలంగా కనపడతా ఉన్నారు ఎక్కువ మంది. మారొచ్చు, కొంతమంది ఇటు రావచ్చు, అది వేరే విషయం. ఫైనల్గా గవర్నర్ గారు ఏం చేస్తారు వేరే చర్చ. కానీ ఇలాంటి సంకట పరిస్థితుల్లో అసలు ప్రజలకి నిజంగా ఇవాళ 100కి 200 సపోజ్ జయలలిత శశికళ కోటేమని శశికళ పెట్టింది అనుకోండి, అనుకుందాం కాసేపు. జయలలిత శశికళ పెట్టేసింది అనుకుందాం, అప్పుడు ప్రజలందరికీ శశికళ గొప్పదైపోద్దా? కాదుగా. నేను అనేది ఏంటంటే ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి అవ్వడానికి వాళ్ళ అవకాశం ఉన్నది దేశవ్యాప్తంగా, ఏ రాష్ట్రంలో ఎవరిని పెట్టినా. అందుకే కదా మన నాయకులు ముఖ్యమంత్రి కూడా ప్రకటించకుండా కూడా ఎన్నికలకు వెళ్తున్నారు, మా అభ్యర్థి అని చెప్పి. అంటే గెలిచాక ఎమ్మెల్యేలు ఎటు కావాలని అట్లా లాక్కునే పరిస్థితి వాళ్ళు చూస్తా ఉన్నాం. దీనికి పరిష్కారం ముఖ్యమంత్రికి ప్రత్యక్ష ఎన్నిక ఉండాలన్న దానిలో ఒక పర్సనాలిటీ. ప్రధాని అంటే సరే మళ్ళీ వేరు, వారు అన్నట్టు ట్రంప్ లాంటి అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఒక నియంత్రణ తయారవడానికి అవకాశం ప్రధానికి అక్కర్లా. కనీసం ముఖ్యమంత్రి లెవెల్ వరకు మనం పెట్టడానికి ఒక ప్రయత్నం జరగాలి. అప్పుడు ఎమ్మెల్యేలని కొనుక్కునే పరిస్థితి, ఎమ్మెల్యేల చేతుల్లో ముఖ్యమంత్రి బంద్ అయ్యే సమస్య ఉండదు. ఇక రెండోది, ఇందాక మా మిత్రుడు ఇంకొక దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. దీని మీద విస్తృతమైన చర్చ జరగాలి. రాజ్యాంగాన్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ సమక్షంలోనే ఆయన ఉన్నప్పుడే దీని మీద విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ప్రత్యక్ష ఎన్నికలు పెట్టడం అంటేనే భారతదేశ సామాజిక వ్యవస్థను మనం అర్థం చేసుకోకపోవడం, సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి అగ్రకులానికి అన్ని అవకాశాలు ఉంటాయి, కింది కులానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా వచ్చే అవకాశం కూడా. పార్టీ డెమోక్రసీ మనది. మన రాజ్యాంగంలో అసలు పార్టీ అనేది లేదు. తమిళనాడు ఎగ్జాంపుల్ చూడండి. తమిళనాడు ఎగ్జాంపుల్ మనకేం చెప్తా ఉంది? ఒక ప్రజామాదం లేని వ్యక్తి రాజ్యాంగంలో ఉన్న దీన్ని బట్టి ఎలా ముఖ్యమంత్రి అవుతారు? అందుకనే ఇవాళ ఏంటంటే తమిళనాడులో ఇవాళ ఉన్నటువంటి ఏకైక అవకాశం ఏంటంటే తమిళనాడులో మెజారిటీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తారు. అంతకంటే ఏం లేదు. లేదు ప్రజల తిరుగుబాటు వచ్చి మాకు వద్దు అని చెప్పి ప్రభుత్వం మీద తిరుగుబాటు వస్తే రాష్ట్రపతి 83లో మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో ఇంతకంటే ముఖ్యమంత్రి చేయండి. రేపొద్దున ఎమ్మెల్యేలని పన్నీర్ సెల్వం డబ్బులు పెట్టి కొనగలిగితే బీజేపీ పన్నీర్ సెల్వం వైపు ఇవ్వండి. రేపొద్దున స్టాలిన్ కావాలంటే స్టాలిన్ అమ్ముడిపోతే స్టాలిన్కి ఇవ్వండి. దీని గొప్ప ప్రజాస్వామ్యంగా మనం మాట్లాడుకుందామా? మరి ఇందులో సామాజిక న్యాయం జరుగుతుందా? అనగారిన వర్గాలకు అవకాశం వస్తుందా? అది కూడా లేదుగా. ఎన్నికలతో కనీసం మొత్తం డైరెక్ట్ ఎన్నికలు అంటేనే ఇక్కడ ఆధిపత్య వర్గానికి అవకాశం దయచేసి ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యక్తులకు అవకాశం వస్తుంది, సామాన్యుడు దాంట్లో పాల్గొనే అవకాశమే రాదు. చెప్పండి. ఆ పార్టీ 2 సార్లు పక్కనున్న మన మల్ల యాదవ్ గారి పార్టీ 2 సార్లు ఇలాంటి సందర్భాలను ఎదుర్కొంది. 2 సార్లే కదండి. 83లో ఒకసారి, అదేవిధంగా 94లో ఒకసారి. 2 సార్లు 2 భిన్నమైన విషయాలు జరిగినాయి. ఎలా ఫీల్ అవుతుంది చెప్పండి? ఒకసారి అన్యాయంగా ముఖ్యమంత్రిని పక్కన పెట్టినప్పుడు అందరూ కూడా ప్రజలందరూ కూడా తిరుగుబాటు. ఆ రోజు ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఎవరి వైపు ఉన్నారనేది ఈ రోజు కూడా క్లారిటీ లేదు. ఇక 94లో మాత్రం దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది. అంటే రాజ్యాంగేతర శక్తి ఎప్పుడైతే దాంట్లో జోక్యం చేసుకొని పక్కదోవబడుతుందో పరిపాలన, అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్న శాసనసభ్యులు పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో ఒక నిర్ణయానికి వచ్చారు. కేవలం లక్ష్మీ పార్వతి గారి కోసమే ఆ రోజు మీరు ఇలా చేశారు. ఓన్లీ లక్ష్మీ పార్వతి గారి కోసమే ఆ రోజు పార్టీని స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షులు రామారావు గారిని కాదని ఎమ్మెల్యేని కొనుగోలు చేసిరని అనేది స్పష్టం. ఇక్కడ మళ్ళీ 94లో మీరు చేసింది వ్యవస్థాపక అధ్యక్షుడిని పక్కన పెట్టడం కాదా? 94లో మీరు చేసింది అదే కదా, వ్యవస్థాపక అధ్యక్షుడిని పక్కన పెట్టడమే కదా. అంటే ఆ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితులలో అనారోగ్య సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు ఎన్టీఆర్ గారు పనిచేస్తుంది కాబట్టి
అక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ పార్టీ ప్రతినిధులు కానీ వ్యతిరేకించారు, నిర్ణయం మార్చారు. ప్రాబ్లం వచ్చింది అందులో ఆరోగ్యం బాగాలేదన్నారు, అందరూ మనం సంతోషించాలి. ఎన్టీ రామారావు గారికి మానసికంగా మా పరిస్థితి బాగాలేదని అలా అంతవరకు మనం సంతోషించాలి. ఆరోగ్యం బాగలేకనే కదా లక్ష్మీపార్వతి గారు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఆమె వచ్చింది. ఎప్పుడు ఆమెకి రాజకీయంగా అవగాహన ఉన్నది ఎంత, అంతకుముందు సీనియర్ ఎన్టీ రామారావు గారు లక్ష్మి గారు పెళ్లి చేసుకోవడం తప్పంటారా మీరు? ఎన్టీ రామారావు గారికి ఆయన వ్యక్తిగతం, అది దాని గురించి కాదు. రాజ్యాంగేతర శక్తిగా ఎప్పుడైతే మారినప్పుడు మామూలుగా అక్కడ ఎందుకంటే మన రాష్ట్రంలో 2 సందర్భాలు 2 ఒకదానికొకటి భిన్నంగా జరిగినాయి ఒకే పార్టీలో. ఈరోజు సబ్జెక్ట్ వేరు, అవును, లక్ష్మీభారతి గారి సబ్జెక్ట్ వేరు. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. నాదెండ్ల భాస్కర్ రావు గారు ఆయన టేక్ ఓవర్ చేసినప్పుడే ప్రజల్లో రియాక్షన్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ టైం అనేది వాళ్ళల్లో పార్టీ అంతర్గత వ్యవహారంగా మారింది. ఆ విషయంలో ఎన్టీ రామారావు గారిని మరి వ్యతిరేకించాల్సిన పరిస్థితులు అల్లుళ్ళు వచ్చారు, కొడుకులు వచ్చారు, మొత్తం మీద జరిగింది. కాబట్టి రెండోసారి పరిణామం వేరు, మొదటిసారి పరిణామం వేరు. ఇది చాలా క్లారిటీ ఉంది, స్పష్టంగా ఉంది, ప్రజలకు కూడా ఇప్పటికీ ఒపీనియన్ ఉంది. అయితే మనం ఇప్పుడు తమిళనాడు కాంటెస్ట్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇందాక కాలర్ అన్నట్టుగా ప్రత్యక్ష ఎన్నికలు అనేది అది పెద్ద డిబేటింగ్ పాయింట్. అది నాయక్ గారు అన్నట్టుగా అణగారిన వర్గాలకు ఎప్పుడు కూడా జీవిత కాలంలో 100 ఏళ్ళకి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి అవకాశాలు ఉండవు, ఇప్పుడే లేవు. ఇంకా రాబోయే రోజులు కూడా అలాంటి వ్యవస్థ వస్తే సాధ్యం కాదు. ఇప్పుడు దళితుడు ముఖ్యమంత్రి చేస్తారంటేనే దిక్కులేదు. బాహాటంగా దళితుడు ముఖ్యమంత్రి చేస్తారని కేసీఆర్ గారు అని కమిట్ అయ్యి ఇప్పుడే ఆయన పక్కన పెట్టాడు. కాబట్టి అసలు రాబోయే రోజుల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో ముఖ్యమంత్రులు ఎంపిక చేసుకుంటే, ప్రత్యక్ష ఎన్నికల్లో అమెరికా లాంటి దేశాల్లో అబ్రహం లింకన్ కానీ లేదా ఒబామా కానీ వీళ్ళందరూ అవ్వలేదా? చెప్పేది అదే. అది అధ్యక్ష ఎన్నికల్లో అనేది ఒక డిబేటింగ్ పాయింట్. అది పార్లమెంట్ లో ప్రత్యక్ష ఎన్నికల్లోనే కదా అక్కడ వచ్చింది. పరోక్ష ఎన్నికల్లో ఎక్కడ వచ్చారు, ఎవరు వస్తున్నారు? అణగారిన వర్గాలు. ఈ డిబేటింగ్ పాయింట్ బాగుంది. ఒక 2 సంవత్సరాలు, ఒక 2 టర్మ్స్ ఓసీకి ఇవ్వండి, 2 టర్మ్స్ ఎస్సీకి ఇవ్వండి, 2 టర్మ్ ఎస్టీకి ఇవ్వండి, మాకు హ్యాపీ, మాకు అభ్యంతరం లేదు. కానీ నువ్వు ప్రతిసారి ఇది అమెరికా లాగా, అమెరికా డెమోక్రటిక్ సిస్టంలో లాగా 2 సార్లు మాత్రం అక్కడ అమెరికాలో అధ్యక్షుడు ఉంటాడు. లేకపోతే ఒబామా మళ్ళీ ఇప్పుడు మనకి అక్కడ ఆ దేశంలో అధ్యక్షుడు అయ్యేవాడు. అట్లా పెట్టుకోండి, సిస్టమ్ పెట్టుకోండి. అంటే ఏదో ఒక అమెరికబుల్, ఒక 2 సంవత్సరాలు ఎస్సీకి ఇవ్వండి, 2 సంవత్సరాలు ఓసీకి ఇవ్వండి, ఒక 2 సంవత్సరాలు మహిళకి ఇవ్వండి. ఒక డెమోక్రసీలో పద్ధతి ఉంటే అది అన్ని వర్గాలు ఆహ్వానిస్తాయి. అలాంటి పరిస్థితులు తమిళనాడులో ఉంటే వెల్ అండ్ గుడ్. కానీ తమిళనాడులో ఉన్న ఛాందస రాజకీయాలు, సాంప్రదాయ జల్లికట్టు రాజకీయాలు ఎలా ఉన్నాయి? దురదృష్టవశాత్తు అక్కడే పుట్టిన ఈ సామాజిక ఉద్యమాలన్నీ కూడా అలాంటి రాష్ట్రంలో ఈ రోజు ఇలాంటి పరిస్థితులు రావడం. అక్కడ ద్రవిడ సంస్కృతిని దృష్టిలో పెట్టుకొని చాలా కాలం మన పెరియార్ లాంటి ఉద్యమాలు అక్కడ రకరకాల జాడ్యాలు ఉన్నాయి. తెలుగు ప్రజలకు ఉన్నంత ఓపెన్ మైండ్ కొద్దిమందికి లేకపోవడం, కొద్దిమంది అసలు దాని గురించి మనం మాడుకోవడం కూడా సరిగ్గా ఉండదు ఈ టైంలో. బేసిక్గా అలాంటి కల్చర్లో పెరిగిన పరిస్థితి ఒకటి ఉంది. నేనేమంటానంటే బేసిక్గా ఇప్పుడున్న మన డిబేట్లో ఉన్న పాయింట్ని బట్టి భారతీయ జనతా పార్టీగా మాకు కేవలం ప్రేక్షక పాత్రే. మేము వేసుకున్నా కానీ, పూలు వేసుకున్నా కానీ అక్కడ మాకు ఇమీడియట్గా ప్రభుత్వాలు వచ్చే అవకాశం లేదు. ఎస్, ప్రజల అబెస్ట్ ఎలా ఉండి కొంచెం పన్నీర్ సెల్వానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఎస్ ఒకంత మేము సపోర్ట్ చేయొచ్చు. ఇప్పటికీ మా పార్టీ అక్కడ సపోర్ట్ చేస్తుంది, లోకల్ స్టాండ్ తీసుకున్నారు. దాన్నే వాళ్ళు దృష్టిలో పెట్టుకోవచ్చు కేంద్రం కాడ, దాన్నే గవర్నర్ గారు విజయశ్రీ కూడా కొంత వదలొచ్చు. కాబట్టి ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, శశికళని ఖచ్చితంగా కావాలి మన మెజార్టీ ఎమ్మెల్యే అనుకుంటే గవర్నర్ గారు కూడా ఆపలేదు. ఖచ్చితంగా ఆమె రేపొద్దు ముఖ్యమంత్రిని చేస్తారు. ఆపడానికి కూడా విద్యాసాగర్ రావు గారు కూడా అంత సాహసం చేయరు. ఖచ్చితంగా మళ్ళీ శశికళని ముఖ్యమంత్రిని చేస్తారు. ఒకవేళ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఉందని ఎమ్మెల్యేలు జారిపోయారు అనుకోండి, న్యాచురల్గానే పొలిటికల్ సిస్టమ్ మారిపోద్ది. బహుశా ఈ రాత్రికే ఒక వాతావరణం వస్తుంది, ఒక కలర్ క్లారిటీ వస్తుంది నేను అయితే అనుకుంటున్నాను. రైట్. మన విల్సన్ గారు అన్నట్టు దేశవ్యాప్తంగా కూడా పన్నీర్ సెల్వానికి మద్దతు కనిపిస్తుంది. మనకి లోపాలు, ఇలాంటి సంక్షోభాలు పరిష్కారాలు కూడా కొన్ని సూచిస్తాయి. ఉదాహరణకి ఎప్పటి నుంచో దేశంలో చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు మన బ్రిటన్లో చూసాం, బ్రెగ్జిట్తో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇలాంటివి కొన్ని కీలకమైన సందర్భాల్లో అయినా ఇవాళ గందరగోళమైన పరిస్థితి. ప్రజలు ఒకవైపు ఉన్నారు అనుకుంటున్నాం, ఎమ్మెల్యేలు ఒకవైపు కనపడుతున్నారు. ఎమ్మెల్యేలు మైండ్ గేము, వాళ్ళు ఇటైనా పోవచ్చు, ఇటైనా పోవచ్చు, ఎటైనా పోవచ్చు. డబ్బులో వాళ్ళకి పవరో అధికారం చూపిస్తుంది. మనం గతంలో 100 సార్లు నిరూపణ అయినటువంటి సత్యం. కాబట్టి ఇలాంటి సంక్షోభ సమయాల్లో అయినా సరే ఒక రిఫరెండం పెట్టే ఏర్పాటు కానీ, కాల్ బ్యాక్ చేసే ఏర్పాటు కానీ, ఇప్పుడు సపోజ్ శశికళ డిక్లేర్ చేస్తే శశికళ అవుద్ది అనుకోండి, ప్రజల్లో తమిళనాడులో ఉన్న 4 కోట్ల మందికి ఒకటి కూడా ఇష్టం లేదనుకుందాం, అయినా వాళ్ళు 5 ఏళ్ళు భరించాల్సిందేనా? అసహనం వేరే రూపాలు కనపడదు కదా. కాల్ బ్యాక్ కానీ, రిఫరెండం ఇవేవి కూడా మనం సరే, మనకు స్వతంత్రం వచ్చిన రోజులు అంబేద్కర్ గారే రాశారు, దేశం అంతా మెచ్చుకున్నాం. అప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు దేశం విడిపోయి 2 అంశాల పట్ల చాలా గందరగోళమైన పరిస్థితిలో ఉంది. హిందూ ముస్లిం కొట్లాట వచ్చి పాకిస్తాన్ విడిపోయిన నేపథ్యంలో
సెంట్రలైజ్డ్కి ఎక్కువ దృష్టి పెట్టారు తప్ప డీసెంట్రలైజ్ చేయడానికి ఎక్కడ ఏ గొడవ వస్తున్నటువంటి ఒక ఆలోచన వాళ్ళ వెనకాల పనిచేసినమాట వాస్తవం. ఇవాళ దేశం మారింది. భారతదేశం బై అండ్ లార్జ్ ప్రశాంతంగానే ఉంది. అంటే మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, కొట్లాటలు లేవంటే ఖచ్చితంగా అవే ఉన్నాయి, అవే నడుపుతా ఉన్నాయి రాజకీయాన్ని. కానీ దేశం ముక్కలయ్యేటువంటి ప్రమాదం చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రాలని కేంద్రం నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటప్పుడు కూడా కొన్ని నిర్ణయాలు కనీసం చిన్న చిన్న వాటికి రిఫరెండమ్స్ అసలు కనీసం ఆ కల్చర్ మొదలు పెట్టకపోతే ఎక్కడ మనం ఇప్పుడు ఇలాంటిది ప్రతి రాష్ట్రంలో ఇదే సమస్య. తెలంగాణలో అక్కడ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఇటు తెచ్చి కొనుక్కొని వాళ్ళకి పదవులు ఇస్తుంటే దిక్కులేదు, రేపొద్దున ఆంధ్రాలో అదే చేస్తే దిక్కులేదు. అసలు ప్రజలు ఓటు ఎందుకు వేశారు? ఉదాహరణకి తెలంగాణలో తెలుగుదేశంకి ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, వాళ్ళు వాదించమన్నారు మా సమస్యల పట్ల. టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకునే తెలుగుదేశం వేశారు కదా. తెలంగాణ ఆంధ్రాలో వైకాపాని ఒక బలమైన ప్రతిపక్షంగా ఉండమన్నారు, ఎమ్మెల్యేలు గెలిపించారు. ఏ ఒక్కడన్నా ఉంటున్నాడా? నిన్నది పార్టీలు మారిపోతూ ఉంటే, మంత్రులు అవుతూ ఉంటే, ప్రజాస్వామ్యం రాజ్యాంగం కూని అవుతూ ఉంటే ఈ పద్ధతే బాగుందని రీకాల్ చేసే అవకాశం రావాలి అంటారు. దానికి ఏదో ఒక మెకానిజం చర్చ జరగాలి. ఓకే, చెప్పండి బెల్లయ్య నాయక్ గారు. రాజకీయ పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చినాక చేస్తున్నటువంటి రాజకీయ దిగజారుతనం వల్ల నష్టం జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ప్రజాభిప్రాయం మన కటారి గారు అన్నట్లుగా అక్కడ లోకల్ గా ప్రజలు ఒక పార్టీని ఎన్నుకుంటే వాళ్ళు ఇంకొక పార్టీ తరపున మాట్లాడడం లేదా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించకపోవడం అని అనేది దాన్ని ఏదో ఒక పరిష్కారం చూడాలి అని అంటున్నారు. కాబట్టి అయితే దానికి పరిష్కారం ప్రెసిడెంట్ తరహా ఎన్నికలు అని నేను అనుకోవట్లేదు. దానికి పరిష్కారం ఏంటంటే నేనేమంటాను, రాజకీయ మన ఎన్నికల రంగంలో సంస్కరణలు రావాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఇంతకుముందు దాదాపు 15 సంవత్సరాల క్రితమే నేను ఎలక్షన్ కమిషన్కు శేషన్ గారు ఉన్నప్పుడు ఒక లెటర్ రాశాను. సర్పంచ్ కానటువంటి వాడు జెడ్పీటీసీగా నిలబడడానికి వీల్లేదు, జెడ్పీటీసీ కానటువంటి వాడు ఎమ్మెల్యేగా నిలబడడానికి వీల్లేదు, ఒక వ్యక్తి 2 సార్లకు మించి ఎమ్మెల్యే కాంటాక్ట్ చేయడానికి వీల్లేదనే ఒక పద్ధతి ప్రకారం మనం అన్ని అంబేద్కర్ గారు చెప్పదు, మీరు ఎలా చెప్తారు? అంబేద్కర్ గారు చెప్పిందే కదా మనం చెప్పాలి. కటారి గారు దయచేసి మీరు వ్యంగ్యంగా మాట్లాడడం అనేటటువంటి విధానం మానేయండి. అవమానం చేసే పద్ధతిలో మాట్లాడుతున్నారు. రాజకీయ రంగంలో సంస్కరణలు కావాల్సిన చెప్పిందనే చెప్పాలంటే అంటే ఆయన చెప్పినటువంటి మాటను ఒకదాన్ని కోడ్ చేస్తే మీరు అంబేద్కర్ అవమానం చేస్తున్నారు. మీరు అంబేద్కర్ అవమానం చేస్తున్నారు, నన్ను అవమానం చేస్తున్నారు, నన్ను ఇద్దరు అవమానం చేస్తున్నారు. మీరు మాట్లాడేటటువంటి విధానం ఏదైతున్నదో ముందు విడ్రా చేసుకోవాలి. మీ అహంకారం కనబడుతుంది తప్ప దాంట్లో మీ అహంకారం కనబడుతుంది. మీరు మాట్లాడే అహంకారం కనబడుతుంది. మీరు ఏ కులమైనా కావచ్చు, మీ అహంకారం మీ అహంకారం కనబడుతుంది. మీకు ఏదో అహంకారమో అగ్రకుల అహంకారమో కనబడుతుంది. లేకుంటే మాట్లాడతారు. అంబేద్కర్ చెప్పలేదు కాబట్టి మీరు ఎట్లా మాట్లాడతారండి? మీరు ఎట్లా మాట్లాడతారండి? అంబేద్కర్ గారు ఏం చెప్పారో చెప్పాను నేను. ఇంకో విషయం మీద మాట్లాడుతున్నప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారు? సంస్కారం కాదు ఇది. మీరు అసంస్కారంగా మాట్లాడారు. అంబేద్కర్ గారు చెప్పారు నేనేమంటారు? అంబేద్కర్ చెప్పలేదని నేనేమంటారు? ఈ మాట చెప్పారు ఆ రోజున పరిస్థితుల ప్రకారం. అదే మాట చెప్తే మీరు దాన్ని వక్రీకరించి ఏదో అహంకారాన్ని ప్రదర్శిస్తే అహంకారం ఉన్నదా? 25 సంవత్సరాలు చూస్తున్నాం ఇలాంటి వాళ్ళని రోజు చూస్తున్నాం. మీలాంటి వాళ్ళని రోజు చూస్తున్నాం. మీరేమంటున్నారంటే ఎన్నికల రంగంలో సంస్కరణలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సంస్కరణలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాల్సినటువంటి పద్ధతిలో పోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కటారి గారు చెప్పినా బెల్లయ్య నాయక్ చెప్పినా ఎవరన్నా కావాల్సింది. ఈ జరుగుతున్న లోపాల నుంచి పరిష్కార మార్గాలు మొత్తం కింది వర్గాలను తొక్కేసే వైపు పరిష్కార మార్గాలు కాకుండా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకునే పరిష్కార మార్గాలు కావాలి. విల్సన్ గారు చెప్పినట్టు దాని మీద విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో బహుజాతులున్నాయి, బహు కులాలున్నాయి, ఈ ప్రాంతాల మధ్య వైషమ్యాలున్నాయి, వైరుధ్యాలున్నాయి. వీటిని అన్నింటినీ పరిష్కరించేటటువంటి విధానాన్ని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఎవరు వ్యతిరేకం కాదు, దానికి వ్యతిరేకించి ప్రాక్టీస్ నుంచి వాళ్ళ తమిళనాడులో జరుగుతున్నటువంటి సంఘటన నుంచి మనకు కొన్ని గుణపాఠాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో జరుగుతున్న సంఘటన నుంచి కొన్ని గుణపాఠాలు వస్తున్నాయి. దానికి ఏ పరిష్కార మార్గాలు అనేటివి కూడా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఎవరికి భిన్నాభిప్రాయం లేదు, భిన్నాభిప్రాయం లేదు. అయితే ఆ పరిష్కార మార్గాల్లో మనం పెట్టే ప్రతిపాదనలు ఏవస్తున్నాయో అది పార్లమెంటరీ తరహా కాకుండా రాష్ట్రపతి సెంట్రలైజ్డ్ ఉపయోగపడే రాష్ట్రపతి ఎన్నికల తరహా ప్రతిపాదనల వల్ల హిందీ కులాలకు నష్టం జరుగుతుందని చెప్పేది ఆ తరహా ఎన్నికల విధానం మీద గతంలో చర్చ జరిగిందనే మాటనే మళ్ళీ చెప్పాను. తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి నాయక్ గారు మన్నించాలి, నేను వ్యక్తిగతంగా అనే వల్ల ఆయన చెప్తున్నది నా ఉద్దేశం రెండు ఒకటి. నేను చెప్తున్నది ఇది ఇవాళ నిజంగా బలహీన వర్గాలకు అవకాశం రావట్లేదు, డబ్బున్న వాళ్ళదే రాజ్యం అవుతుంది, చేపలు కొనుక్కున్నట్టు నాయకులు కొనుక్కుంటున్నారు. ఇది మారటానికి ఒక మార్గం కావాలి.
దానికి కనీసం ఒక స్థాయి వారి అభిప్రాయం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి ప్రత్యక్ష ఎన్నికంటే దళితులకో వెనకబడ్డ వర్గాలకో ఆ స్థాయి ఎలివేషన్ ఉండదు కదా అని మనం అలా కూడా అనుకోవక్కర్లా. చాలా రాష్ట్రాల్లో మంచి నాయకత్వం ఎదుగుతున్నారు. సో లేదంటే దాని మీద డిబేట్ చేసుకోవచ్చు. నేనంటుంది ఈ డిబేట్కి ఇవాళ అది ఎన్నికల వారు అదే పదం వాడే, నేను అదే పదం వాడే, ఎన్నికల సంస్కరణలు రావాలి. ఇవాళ ఉన్నటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థే. ముఖ్యమంత్రి ఒక్కడు డిక్టేటర్లాగా చేయడు. ఎమ్మెల్యేలు ఉంటారు. మళ్ళీ ఎమ్మెల్యేలు శాసనాలు చేసేది ఎమ్మెల్యేలు, అమలు చేసేది ఎగ్జిక్యూషన్ వచ్చేసరికి మీకు ముఖ్యమంత్రి కంట్రోల్లో ఉంటుంది. మంత్రులు ఎవరిని కావాలో తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. అలాంటి ఏర్పాట్లు కొన్ని వస్తే ఇలాంటి జాడ్యాలు పోతాయి అన్నది ఒక ప్రపోజల్. దాని మీద వారు కూడా ఆలోచన జరిగిన వేరే రాష్ట్రాలలో జరుగుతున్న రాజ్యాంగంలో ఉన్న లొసుగుల్ని ఆసరా చేసుకొని చేస్తున్నారు కాబట్టి రాజ్యాంగాన్ని మన ప్రజల అవసరాల కోసం ఎన్నోసార్లు సవరణ చేసుకున్నాం. అదే క్రమంలో రేపటి భావితరాలకు ప్రజాస్వామ్యం కూని కాకుండా ఉండటం కోసమో ఇటువంటి పరిణామాలు ఉత్పన్నం కాకుండా ఉండటం కోసమో రాజ్యాంగాన్ని సవరణ చేసుకునే దాంట్లో డిబేట్ చేయాలి, అవసరం. కానీ ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పిరా చెప్పలేదంటే ఆ రోజు పరిస్థితి వేరు. ఈ రోజు చెప్పే అవసరం ఉంది, మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొన్ని చెప్పే విషయాలు అప్పుడు చేర్చినవి కొన్ని ఉంటాయి, కొన్ని చేర్చనివి ఉంటాయి. కాలానుగుణంగా మారిన పరిస్థితులకు అనుగుణంగా చెప్పండి విల్సన్ గారు. మనం సరే అదొక డిబేటు. ఆ మేరకు డెమోక్రసీ మరింత అణగారిన వర్గాలకు ఉపయోగపడడం కోసం అంబేద్కర్ ఆయన శక్తి మేరకు కొన్ని చెప్పాడు, అవకాశం మేరకు. తర్వాత రాజ్యాంగాన్ని మనం 100 సార్లు సవరించుకున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో మార్పులు కూడా చేసుకోవచ్చు, అందులో ఏమి సందేహం లేదు. ఆ దిశగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఏదన్నా పర్లే. కానీ అక్కడ జరిగింది తమిళనాడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి తమిళనాడులో ఏదైతే జయలలిత గారు ఒక విశ్వసనీయ వ్యక్తిగా పన్నీర్సెల్వం అనుకుంటే ఆ విశ్వసనీయ వ్యక్తిని ఈమె దించేయడం ద్వారా ఆఖరి పార్టీ నుంచి కూడా బహిష్కరించడం ద్వారా ఆమె ఒక దురహంకారాన్ని ప్రదర్శించింది. ఇది ప్రజలు గమనించారు. అక్కడ ఈవెన్ ఆయన కన్విన్స్ చేసి 1 year 2 years ఆయన ఉంచి ఆయన్ని పక్కకు తప్పిస్తే ఆయన కన్విన్స్ చేస్తే ఇప్పటికీ పార్టీ నుంచి కోశాధికారి పదవి నుంచి కూడా హీజ్ మోస్ట్ లాయల్ టు పార్టీ, లాయల్ టు జయలలిత. ఇది రియాక్ట్ అయ్యింది పబ్లిక్లో. ఈరోజు ఎందుకు ఒక మామూలు వ్యక్తిగా ఉన్న పన్నీర్సెల్వానికి ఇంత స్థాయి బూస్టింగ్ వస్తుందంటే తనని తొలగించిన తీరు అవమానకరంగా ఉంది. అదేవిధంగా ఆమెకున్న అధికార దాహం ఒకటి ఎస్టాబ్లిష్ అయింది అనేది జనంలోకి వెళ్ళింది. కాబట్టి అది కాకుండా కొంచెం సమయం పాటించుంటే బాగుండేది. పాటించకపోవడం అనేది ఒక మైనస్ పాయింట్. పోనీ ఈయనైనా సరే ఈయనైనా విశ్వాసంలో తీసుకోవాలంటే అదొక ప్లస్ అయి ఉండేది. ఇది లేకపోవడం వల్ల అక్కడ బూమరంగ్ అయ్యింది. కాబట్టి అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఉండదు. కానీ ఇక్కడ ఆల్రెడీ ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నవాళ్ళు, పార్టీ అధ్యక్షులుగా పార్టీని శాసించుతున్న వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నియంత్రణలు ఉన్నారు. ఇంకా వాళ్ళ నీళ్ళలో ఇంకొక పార్టీలు ఎస్టాబ్లిష్ కావు, ఇంకొక వ్యక్తులు ఎస్టాబ్లిష్ కావు. చెప్పండి. అదే ఈ వ్యక్తిగతమైన వ్యక్తి ఆరాధన బేస్ మీద వచ్చిన పార్టీ ఏఐఏడీఎంకే కాబట్టి ఇంకొకసారి ఇలాంటి రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ప్రెసిడెంట్ రూల్కి వెళ్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లు ఇలాంటి రాజకీయాలు రాకుండా ఉంటాయి అనేది కొంతమంది కాలం మనం కోరుకోకూడదు. మనకి ఒక సమస్యకి తలనొప్పి వచ్చిందని తలకాయ తీసేసుకోకూడదు. ఎన్నికల్లో ప్రజలు ఓటేసి ఎన్నుకోవటమే. ప్రజలు ఒక మ్యాండేట్ చాలా స్పష్టంగా ఇచ్చారు మనకు. ఒకటైతే గతంలో డిఎంకే విషయంలో ఇది జరిగింది కాబట్టి తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనకి ప్రజలు మ్యాండేట్ స్పష్టంగా ఏఐడీఎంకే ప్లస్ జయలలిత కలిపి మ్యాండేట్ ఇచ్చారు. జయలలిత వారసత్వాలు అంటే పార్టీ డెమోక్రటిక్ ఫంక్షన్ అయిన పార్టీ కాదు, అది మనకు తెలుస్తూనే ఉంది. ఒక నాయకురాలికి దాసోహం. ఆమె కాళ్ళ మీద ఎవరు పడితే, ఆమె నెచ్చెలి కాళ్ళ మీద ఎవరు పడితే వాళ్ళకే సీట్లు తప్ప పార్టీకి పనిచేసినోడు ఎవడు ఈ గొడవ అసలు లేదు. అక్కడ పార్టీలో ఎదుగుతున్నారంటే మనం చూసాం. పార్టీలు ఏపరిస్తున్నాం. ఇప్పుడు బెల్లనాయకర్ ఇన్ని చెప్పారు. చిదంబరం గారు ఒక ప్రకటన, చిదంబరం గారి పేరుతో ఒకసారి ఒక ఇది వచ్చింది. చిదంబరం గారు ప్రధాని అయ్యే అవకాశం ఉందని ఒక ప్రకటన వచ్చింది. ఎవరో ఇచ్చారు. ఎలాగో ఒక వార్త వచ్చింది లీక్. వెంటనే చిదంబరం గారు ప్రెస్ మీట్ పెట్టి నాకు కల్లో కూడా అలాంటి ఉద్దేశం లేదు, నేను ప్రధాని కావాలని కల్లో కూడా నాకు కోరిక రాని చెప్పుకోవాల్సినంత మానసిక దౌర్బల్యం ఎందుకు? చిదంబరం గారు చిన్నోడా? హార్వర్డ్లో చదువుకున్నాడు, ఆక్స్ఫర్డ్లో చదువుకున్నాడు. ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే పార్టీ నాయకత్వానికి కన్నేసి చూశాడన్న కూడా తలకాయ నరికేసే పార్టీలు ఇవాళ అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీలు. కాకపోతే తమిళనాడులో మరింత పచ్చిగా కనపడుతుంది. మనకున్న పార్టీ కొంచెం కాస్త పైకి మంచి తోలు కప్పుకొని కనపడుతుంది. పాలిష్. ఇది తేడా. దీని నుంచి బయటపడకపోతే తమిళనాడు ఇవాళ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. పార్టీలు ఒక వ్యక్తి చేతిలో ఉంటే ఎలా అవుతాయో, లేదా కుటుంబం చేతిలో ఉంటే ఎలా అవుతాయో, దాని నుంచి బయటపడటం కోసం గుణపాఠాలు నేర్చుకోవాలి. దాన్ని బయటికి రావడానికి మార్గాలు ఏంటి? ఇవాళ అలాగే ప్రజాస్వామ్యంలో ఉన్న డొల్లలు, లోపాలు, లొకలొకలు చాలా కనపడతాం. ఈ లోపాలన్నీ ఆ రోజు ఊహించి చేసింది కదా నాయకులు. ఎవరు చేసినా ఈ దేశ భవిష్యత్తు బాగుండాలని చేశారే 100% మనం నమ్మాలి. అయితే సమస్యలు వస్తున్నప్పుడు అందరం కలిసి కూర్చొని మరింత బాగా డెవలప్ కావడానికి సమాజం అందరికీ అవకాశాలు రావడానికి ఎలా చేయాలన్న దానికి ఆలోచన చేయాలి. ముఖ్యంగా తమిళ ప్రజలు వాళ్ళ గుణపాఠం నేర్చుకోవాలి. దేశానికి మీరు అన్నట్టు సామాజిక ఉద్యమాలు అక్కడే పుట్టి, విప్లవాలు అక్కడే పుట్టి, వీళ్ళిద్దరికి కూడా ఆమె పురిచి తలైవ్ అని పేరుంది, లేదా నడిగరి తెలవ అని ఈయనకి పేరుంది. ఆ విప్లవ
ఫీలింగ్ ప్రజలు నాయకత్వాన్ని ఎన్నుకోవటంలో ఈ సాష్టాంగపడే నాయకత్వం కాబట్టి వెన్నెముకతో నిలబడే నాయకత్వం ఎన్నుకునే ప్రయత్నం జరగాలి. రైట్. వెల్లయ్య నాయక్ గారు, నేనేమంటానంటే అసలు మన ప్రజల మెదడులోనే రాజరిక వ్యవస్థను పరిపాలించే లక్షణాలు ఇప్పటికీ కానీ ఒక్క విషయం అయితే ఇక్కడ కనిపిస్తోంది కదా, నిజంగానే వ్యక్తిస్వామ్య పార్టీ వల్ల ఆ వ్యక్తి పోతే ఇంట్లో వ్యక్తిగత సహాయకులు ఆ నాయకత్వ స్థానానికి రావచ్చు, లేదంటే నమ్మకమే ప్రాతిపదికగా అంటే లీడర్షిప్ రెండు లేదు, నాయకత్వము సమర్థత అనేది అక్కడ ఎక్కడా కూడా కనిపించట్లేదు ఇద్దరి దగ్గర. ఇలాంటి నాయకత్వం రావడం అనేది మన దౌర్భాగ్యమే కదంట. దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ప్రజాస్వామ్యయుతంగా కనబడుతున్నాయి, ప్రజాస్వామ్యయుతంగా లేవు. క్యాలిబర్ మీద కష్టపడి వాళ్ళ కెపాసిటీస్ మీదనే కనుక కార్యకర్తలను బిల్డ్ చేస్తే అది వేరేగా ఉంటుంది. రెండోది మన ప్రజల చైతన్య స్థాయి కూడా రాజకీయ చైతన్యంగా మారుతున్నది. మొత్తం ప్రజల రాజకీయ చైతన్యంతో లేని మన ప్రజలు, కొన్ని వర్గాలు ఉండొచ్చు, కొంతమంది వ్యక్తులు ఉండొచ్చు, మొత్తం సమాజం అంతా రాజకీయ చైతన్యం వరకు మారుతున్నటువంటి సమాజంగా ఉంది మన సమాజం. కాబట్టి పూర్తి స్థాయి చైతన్యం లేకుండా ఇప్పటికీ 90% ప్రజలు రాజరిక వ్యవస్థను ఆరాధించే మైండ్ సెట్తోనే ఉన్నాడు. ప్రజలకు సంబంధం లేని సినిమా యాక్టర్ నటిస్తే వాన్ చుట్టుపోయి తిరిగి పనిచేస్తున్నటువంటి జనం మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ జనంలో ఈ మార్పు రాకుండా రాజకీయ పార్టీల్లో మార్పు వస్తుందని, రాజకీయ పార్టీల్లో మార్పు వచ్చి మొత్తంగా వ్యవస్థలో మార్పు వస్తుందని మనం ఆశించడానికి వీల్లేదు. కాబట్టి మెల్లమెల్లగా మనం 3000 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజులు పరిపాలించినటువంటి వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజాస్వామ్యం వైపు అడుగులేస్తున్నటువంటి వ్యవస్థ మనది. ప్రజాస్వామ్యం వైపు అడుగులేయడానికి కావాల్సినటువంటి రాజ్యాంగాన్ని దాన్ని రాసుకొని దాని ప్రకారం నడుస్తున్నాం. ఆ క్రమంలో వస్తున్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇంకో 50 సంవత్సరాలు పడుతుందా, 100 సంవత్సరాలు పడుతుందా, పూర్తి స్థాయి వెస్ట్రన్ కంట్రీస్లో వచ్చేటటువంటి స్థాయి చైతన్యం రావడానికి పట్టొచ్చు. కానీ ఒక పాజిటివ్ డైరెక్షన్లో డెవలప్మెంట్ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అటువైపుగా పోవడం ద్వారా మాత్రమే మనం శాశ్వతమైనటువంటి పరిష్కారంలో తీసుకెళ్లగలం. ఇక్కడ కూడా ప్రజల్లో మార్పు రాకుండా పార్టీలో మార్పు వస్తుందని భావించట్లేదు. రైట్. మల్లయ్య యాదవ్ గారు చివరిగా సరే ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, తర్వాత మన దగ్గర కూడా ఒక మంచి చర్చ అయితే జరిగింది తమిళనాడు నేపథ్యంలో. చెప్పండి. ఇది 6 నెలల తర్వాత ఈరోజు పన్నీర్ సెల్వం బల నిరూపణ చేసి ఒకవేళ బల నిరూపణ కనుక జరిగితే పన్నీర్ సెల్వమే ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే డిఎంకే పన్నీర్ సెల్వానికి మద్దతు ఇస్తుంది. అలా జరిగినా కానీ 6 నెలల తర్వాత ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడే ఎలక్షన్ వస్తే బాగుంటుంది అని అనేది కొంతమంది అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ వేసే సామాన్యుడికి నేను వేసే ఓటు వల్ల రేపు దేశం బాగుపడాలి, మంచి పాలకుడు కూర్చోవాలనే ఆలోచన ఫస్ట్ రావాలి. నేను ఎన్నుకునే ప్రభుత్వము నన్ను పరిపాలించాలనే ఆలోచన రావాలి. చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత కూడా పాలకుల మీదనే ఉంది. 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే పండగ ఎన్నికలప్పుడు ఓటు ఎవరికి వేసినా పర్వాలేదు, ఆ రోజు ఏదో మామూలుగా దానికో దీనికో అంటే మచ్చిక చేసుకొని వేయించుకునే సాంప్రదాయాన్ని తరతరాలుగా దశాబ్దాలుగా కొంతమందిని సాగిస్తూనే ఉన్నారు. అది ఎవరు అతిథులు కాదు, దానికి ఏ పార్టీ అతిథులు కాదు. ఈ సాంప్రదాయంలో ఓటు విలువ తెలిసి రేపు మనం బాగుపడాలి, మన జీవితాలు బాగుపడాలని అంటే మంచి పాలకులు. మల్లయ్య యాదవ్ గారు, చర్చ మనం వ్యక్తిస్వామ్య పార్టీల వల్ల సమర్థమైన నాయకత్వం రాకుండా చివరికి వీర విధేయులో ఇంట్లో పని మనుషులో ఇలాంటి వాళ్ళు రావాల్సిన ఒక దౌర్భాగ్యం అనేది మనకు వస్తోంది. ఈ పరిస్థితి మారాలా వద్దా? దేశాన్ని పరిపాలించిన ఏ పార్టీలు, రాష్ట్రాలు కానివ్వండి, దేశాన్ని కానివ్వండి, అన్ని పార్టీలకు సంబంధించి మేము ఏ పార్టీని పాయింట్అవుట్ చేయట్లేదు. పరోక్షంగానో ప్రత్యక్షంగానో అన్ని పార్టీల్లో ఇదే సాంప్రదాయం కొనసాగుతుంది. ఇది వద్దా కావాలా అనేది దీంట్లో ఏంటంటే ప్రజల్లోనే సామాజిక చైతన్యం రావాలా. నేను ఈ ఓటు ఎవరి కోసం వేస్తున్నా, దేనికోసం వేస్తున్నా, ఈ ఓటు వల్ల రేపు నా భవిష్యత్తు, నా గ్రామ భవిష్యత్తు, నా జిల్లా భవిష్యత్తు, నా రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది. కాబట్టి మంచి పరిపాలకుల్ని కుర్చీలో కూర్చోబెట్టాలంటే నిస్వార్థంగా వేయాలనే ఆలోచన అక్షరాస్యత వల్ల పెరుగుతుంది. కాబట్టి అది మానేసి 5 సంవత్సరాలకు ఒకసారి పండగ జరిగినట్టు ఆ రోజు మందో డబ్బో ఆ ప్రభావంలో ఓటేస్తే ఎవరికేస్తే ముందులే, ఎవరు వేసినా ఇదే కదా, ఎవరు చేసినా ఇదే కదా, మా బతుకులైతే మారో కదా అనే ఒక నిస్సహాయతను వ్యక్తం చేసే పరిస్థితుల్లో ఈరోజు సామాన్యులు ఉన్నారు. అది కాదు, ఈ ఓటుకు ఒక విలువ ఉంది, ఈ ఓటు ప్రాధాన్యత ఇటువంటిది అని చెప్పేసి మనకి సామాజిక స్పృహ నేర్పే విధంగా పాలకులు ఎవరు కూడా కుర్చీలో కూర్చున్నోళ్ళు చెప్పట్లేదు. ఎప్పుడో ఒకసారి ఎలక్షన్ డే అనో, ఓటర్ల డే అనో, వినియోగదారుల డే అనో ర్యాలీలు చేస్తున్నాం తప్ప ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఇది. ఈ ఓటు రేపు భవిష్యత్తుని మారుస్తుంది. నీ తలరాతని మారడంతో పాటు నీ ప్రాంతం ఇక్కడ ప్రజల్ని బ్లేమ్ చేస్తున్నారు. నేను అనేది పార్టీల స్ట్రక్చర్ కూడా మీరు అందరూ కూడా ఏదో ఒక పార్టీలో ఉన్నారు. పార్టీల స్ట్రక్చర్ కూడా మారాలన్నా వద్దా వ్యక్తిస్వామ్యం నుంచి అని అనేది నా క్వశ్చన్. చైతన్యం వస్తే పార్టీలు కూడా భూస్థాపితం అయిపోతే వ్యవస్థనే మారిపోతుంది. మీకు పార్టీలు ఈ రకమైన అభిప్రాయాన్ని రుద్దుతున్నాయి కాబట్టి దానికి అలవాటు పడ్డారు ప్రజలు. మేము ఒక్కళ్ళ ముందు పార్టీల నుంచే ఆ సంస్కరణ రావాలి కదా. వ్యక్తిస్వామ్యం అనేది పార్టీల్లో పోవాలన్నా వద్దా అని అనేది చెప్పండి. నిజమే, మన చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేయాలని ఆర్ కృష్ణయ్య గారికి నాయకత్వం ఇచ్చారు. బీసీలు ఓట్లు వేయలేదుగా. వేస్తుంటే కేసీఆర్ ఇప్పుడు సీఎం అయ్యేవాడు కాదుగా.
కాబట్టి ఒక అవకాశం వచ్చినప్పుడు ఆయా సామాజిక వర్గాలు వాడుకోవాలి. ఎన్నోసార్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓడిపోతానే ఉన్నారు ఆ కదా. చైతన్యాన్ని డెవలప్ చేసుకోవాలి. బీసీ ఆర్ కృష్ణయ్య గారు అయితే గెలిచారు కదా ఇంత తెలంగాణ. కాదమ్మా, నేనేమంటానంటే ఆయన ఒక ఐకాన్గా ఎస్టాబ్లిష్ అయ్యారు కదా. బీసీలు మొత్తం మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి ఇక్కడ రాలేకపోయారు, మరి అక్కడ ఆ నిర్ణయం తీసుకోవచ్చు కదా. చట్టసభలలో మాకు రిజర్వేషన్లు కావాలని తరతరాలుగా గోడల మీద రాస్తున్న గోడల వరకే పరిమితమైంది. కానీ వచ్చిన అవకాశాలను కూడా అవకాశం వచ్చిన చోట బీసీని ఉంచవచ్చు కదా. ప్రజలలో చైతన్యం ఉండుంటే ఈ రోజు ఏదో ఒక పార్టీ నుంచి ఒక బీసీ అభ్యర్థి. అదేవిధంగా ఒక్క నిమిషం, అదేవిధంగా రాబోయే రోజులు ఎలా రావాలంటే ఎప్పుడు ఒకసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఒక 30 సంవత్సరాలు రెడ్లు 30 సంవత్సరాలు కమ్మోళ్ళు ముఖ్యమంత్రులు కావాలని సామాన్య ప్రజలు ఎస్సీ ఎస్టీలు బడుగు వర్గాలు కోరుకోవడంలా. ఇది ఆ పార్టీలు గ్రహించాలా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కామన్ మ్యాన్ ఎదిగాడు అంటే అక్కడ ఇంటర్నల్గా ఒక డెమోక్రసీ కొండకూర్చో. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద చర్చ పెట్టామంటే అది పోతానే ఉండాలి. డెమోక్రసీ ఉందా లేకుంటే మీరు అనుకున్న బీసీ అనే వ్యక్తి శాసిస్తున్నారు, ఏ భావజాలం కాంగ్రెస్ లో కూడా పి నరసింహారావు అయ్యాడు, మన్మోహన్ సింగ్ అయ్యాడు, మేము కాదన్నాలా. అయితే పార్టీలో అంటే ఇంటర్నల్ గా డిస్కషన్ నడవాలి. ఈ వర్గాలకి అవకాశాలు ఇవ్వాలనేది నడవాలి. ఒకసారి ఒక ఎస్సీకి ఇవ్వాలా, ఒకసారి ఒక ఎస్టీకి ఇవ్వాలా, ఒకసారి ఒక బీసీకి ఇవ్వాలా, ఒకసారి ఒక మహిళకి ఇవ్వాలా. మున్సిపల్ చైర్మన్ సీట్లకి కాదమ్మా, రోస్టర్ సిస్టమ్ ఒకటి పాటిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ కావాలంటే ఒక మున్సిపల్ చైర్మన్ ఒకసారి ఒక 2 టర్ములు ఎస్సీకి ఇస్తే ఒక 2 టర్ములు ఎస్టీకి ఇట్లా ఇస్తున్నారు కదా. అలాగే ముఖ్యమంత్రులు కూడా మారాలా. అదేవిధంగా అదే పరిస్థితి అక్కడ ఉంటే, తమిళనాడులో ఉంటే ఈ పరిస్థితి రాదు. ఒక టర్మ్ బీసీకి ఇవ్వండి, అక్కడ బీసీ స్వామ్యంతో అక్కడ పార్టీలు ఏర్పడి ఆఖరికి జయలలిత ఎవరు, మరి ఆమె ఎందుకు ముఖ్యమంత్రికి ఎంతకాలం ఉంది? మళ్ళీ ఆ మూలాలే రావాలి. ప్రజల అవేర్నెస్ అంతిమంగా ఏంటంటే ప్రజలు నిరంతరంగా చైతన్యం చేసుకోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక భాగం. ఆ దిశగా అందరూ అడుగులేయాలా, ఆ దిశగా అందరూ ముందుకెళ్ళాలా. ఆ దిశగా ప్రజా చైతన్యమే మొత్తం వ్యవస్థని మారుస్తుంది అనుకుంటున్నాం. ఈరోజు తమిళనాడులో జరిగేది కూడా ప్రజా చైతన్యమే, డౌట్ లేదు. ఆ ప్రజా చైతన్యానికి భారతీయ జనతా పార్టీ అయినా తలదించాల్సిందే, ఆ ప్రజా చైతన్యాన్ని కాంగ్రెస్ ని తలదించాల్సిందే, ఆ ప్రజా చైతన్యాన్ని ఎవరైనా సరే తలదించాల్సిందే. అంతిమంగా ప్రజా చైతన్యమే. అంటే మళ్ళీ మనం చర్చ మొదటికి రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి స్వామ్యం కారణంగానే వ్యక్తిగత సహాయకులో లేకుంటే అత్యంత నమ్మకమైన లేకుంటే కాళ్ళ దగ్గర పడి ఉండే వ్యక్తులు ముఖ్యమంత్రిగా రావాల్సిన పరిస్థితి ఈ రోజు తమిళనాడులో వచ్చింది కదా. రేపు ఇంకొక చోట అయినా ఇదే పరిస్థితి వస్తుంది కదా. వ్యక్తి కాదు అక్కడ, మీరు కూడా అర్థం చేసుకోవాలి. కాళ్ళ దగ్గర పబ్లిక్ కుర్చీలోనే కూర్చోలేనోడండి, కుర్చీలోనే కూర్చోలేకపోయాడు కదా. రాజ్యాంగాన్ని అవమానించాడు కదా. మనం పన్నీర్సెల్వం ప్రజామరణ ఉండొచ్చు కానీ రాజ్యాంగాన్ని అవమానించిన వ్యక్తి కదా. శశికళ గారికి మద్దతు ఉంది, మెజార్టీ మద్దతు శశికళ గారికి ఉంది. ఆ మద్దతు రిఫ్లెక్ట్ అయితే ఖచ్చితంగా రేపు నా సీఎం అవుతుంది, డౌట్ లేదు. కానీ ప్రజల వెర్షన్ డిఫరెంట్గా ఉందని చెప్పడం నా ఉద్దేశం. అంతే. నేను ఒకటేనండి, దురదృష్టం ఏంటంటే మనకి ఇక్కడ 2 జాతీయ పార్టీలు, ఒక అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ 3 ఉన్నాయి. ముగ్గురు కూడా ప్రజల్ని చైతన్యపరచాల్సిన బాధ్యత మాది అనట్లా. ప్రజలు చైతన్యం అయితే పార్టీలు మారుతాయి అన్నారు. మేము మారుతాం ఆటోమేటిక్ అన్న తప్ప ప్రజల్ని చైతన్యం చేసే పని మాది కాదు. ఒక మాట నేను ఏ ఒక్క పార్టీని వ్యక్తిగతంగా ఏమంటలా. ఇవాళ ఉన్న రాజకీయం అదైతే అవ్వచ్చు. బట్ సంతోషం, యాదవ్ గారు క్లియర్గా చెప్పాడు. ఆయన మాకు బాధ కలుగుతూ ఉంది. సంవత్సరానికి ఒకసారి ఓటర్స్ డే రోజు ఇంకో రోజు తప్ప ఓటర్ చైతన్యం గురించి మాట్లాడట్లేదు పార్టీలు. ఇవాళ ఇలా మాట్లాడి ప్రజలు మారితే తప్ప పార్టీలు మారో కాదు, నాయకత్వం మారితే ప్రజలు మారుతా ఉన్నారు. ఢిల్లీలో జరిగింది చూసుకోండి ఎగ్జాంపుల్. ఒక సమర్థవంతమైన నాయకత్వం అతను ఎలా చేస్తారు. తర్వాత కనీసం ఒక ప్రత్యామ్నాయంగా నేను ఇలాంటి అది మాకు వెళ్ళారు. ప్రజలు తప్పు కాదు, మీరు అర్థం చేసుకోవాలి. ప్రజల దగ్గరికి వెళ్ళటంలోనో మేము చూపించడం మనం నమ్మకపోతే ఒకటండి, ఒక నిరాశావాదంలో ఒక్క మాట మనం నాయకులు, యువ నాయకులు సమాజం మారదు, ప్రజలు మారితే తప్ప పార్టీలు మారవు అన్న నిరాశలో ఉండటం మంచిది కాదు. ఎంతసేపు ప్రజల్ని ఎందుకు బ్లేమ్ చేస్తుంటారు చెప్పండి. నేననేది ఇక్కడ జయప్రకాష్ గారు ఫెయిల్ అయ్యారా, నేను ఫెయిల్ అయ్యారా, లోక్సత్తా ఫెయిల్ అయింది. ఫెయిల్యూర్ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటారు? సక్సెస్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆ పార్టీ ఆ ప్రయత్నం మీ పార్టీలో చెప్పండి. ఫెయిల్యూర్ ఉంటే ఉండొచ్చు. ముందు ఒక అడుగు అయితే డబ్బు పంచకుండా, సారా పోయకుండా ప్రజల్ని కదిలించి గెలవచ్చని ఒక వ్యక్తి నిరూపించారు కదా ఒక చోట. అదైతే మీరు అనలేరు కదా, గుండె మీద చేసుకొని డబ్బు సారా పంచి గెలిచారు అక్కడైతే అనలేం కదా. అతను నేను మూర్ఖుడు కావచ్చు, పరిపాలన రాకపోవచ్చు, ఎటకారంగా చేస్తుండొచ్చు, ఇదంతా వేరే సమస్యలు ఉండొచ్చు. అయిన మీకు ఉన్నాయా లేదా వేరే విషయం. కానీ
ఒక నిజాయితీగా ధైర్యంగా బలమైన పార్టీ నిర్మించుకొని చేసాం. ఆ ప్రయత్నం పార్టీలు చేస్తే జనం మారుతారు. జనం మారితే మేము మారుతామంటే ఇది ఇంత అధికారాన్ని అనిపిస్తున్న పార్టీలు కార్యకర్తలదే. నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఒకే క్వశ్చన్ అడుగుతున్నా, మీరు ఎవరు కూడా దానికి సమాధానం అర్థం కావాలి. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య లక్షణాలని, ప్రజాస్వామ్య సిద్ధాంతాలని విస్తృతంగా ప్రజల మధ్యన ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ పార్టీలో కూడా ప్రజాస్వామ్యం అనేది అమలు విద్యా విధానంలో అది భాగం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది లేదు ఇప్పటికీ. మన విద్యా విధానంలో భాగం లేదు. నేను అంటున్నాను, గ్రామ కార్యదర్శి నుంచి చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఇండియా, గ్రామ సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి దాకా ఏ కులంలో పుడితే ఆ సామాజిక వ్యవస్థ లక్షణాలతోనూ ఆలోచిస్తుండ్రు. 90% ఇప్పటికీ మను ధర్మశాస్త్రం ఆలోచించినట్టు ఆలోచిస్తున్నారు. కింది కులపోడైనా 10 కులపోడైనా ప్రజాస్వామ్య లక్షణాలు మనిషిలో రాకుండా ప్రజాస్వామ్య వాతావరణం వ్యవస్థలో పార్టీలు ఆ పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేధావులా పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన సిస్టంలో అది భాగం కావాల్సినటువంటి అవసరం. ఢిల్లీలో 97 మంది గెలిస్తే 9 రిజర్వ్ సీట్లు తప్ప మొత్తం అగ్రకులాలు. ఇది ఈ రోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్ లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us. For more updates, please subscribe 99 TV Telugu.